నేను పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతూ, ప్రభు మరి పునరుత్థాన వేళ నీ ప్రజలకి వర్తమానాన్ని అందించమంటావని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య సందేశం ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. ఆషేరును గూర్చి, నా వైపు తిరగాలి. ఆషేరును గూర్చి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడెను. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును. తన పాదములను తైలములో ముంచుకొనెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆషేరును కూర్చి ప్రవక్త అయిన దైవజనుడైన మోషే గారు పలుకుతున్న మాట, తన సహోదరుల కంటే తను ఎక్కువగా ఆశీర్వదింపబడెను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదము. తన సహోదరుల కంటే కటాక్షము పొందినవాడు ఆషేరు. ఈ మాటలు చెప్పింది దైవజనుడైన మోషే. ఇజ్రాయేలు కుమారులు 12 కుమారులు ఆశీర్వదించుచు ఉండగా ఆషేరు వంతు వచ్చింది. ఆషేరు వంతులో మోషే ఆశీర్వదిస్తూ పలుకుతున్న మాటలు ఇవి. తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడు ఆషేరు. తన సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షము పొందినవాడు ఆషేరు. అంతేకాదు, తమ పాదములను తైలములో ముంచుకొనెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇజ్రాయేలు కుమారులను దేవుడు 2 అంతులుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలు కుమారులు అంటే ఎంతమంది? 12 మందిని 2 అంతులుగా ఆశీర్వదించారు. ఎట్లాగునా అని మీరు నన్ను అడుగుతారేమో. నా వైపు చూసి చాలా జాగ్రత్తగా వినండి, వెనక్కి ఎవరు తిరగొద్దు. ఎట్లాగునా అంటే ఇజ్రాయేలు కుమారులకు 12 మంది కుమారులకు 2 అంతుల ఆశీర్వాదం వచ్చింది. ఎట్లా? మీరు చూడొద్దు, బైబిల్లో చూడొద్దు, టైం లేదు కాబట్టి. ఆది కాండము 49వ అధ్యాయము గనక మీరు ఇంటికి పోయి చదువుకుంటే అక్కడ సొంత తండ్రి 12 కుమారులకు సొంత తండ్రి అక్కడ 12 మంది కుమారులను ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సొంత తండ్రి, కన్న తండ్రి 12 మంది పిల్లల్ని ఆది కాండం 49లో ఆశీర్వదిస్తాడు. అదే 12 మంది పిల్లల్ని ద్వితీయోపదేశ కాండం 33లోకి వచ్చేటప్పటికి దైవజనుడైనటువంటి మోషే 12 మందిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలైనాయి? 2 అంతుల ఆశీర్వాదం దేవుడు 12 మంది కుమారులకు అనుగ్రహించాడు. ఇజ్రాయేలు యొక్క కుమారులకు 2 అంతుల ఆశీర్వాదం ప్రభు. మొదటి ఆశీర్వాదం కన్న తండ్రి 12 మందికి ఇస్తే, 2వ ఆశీర్వాదము ఎవరిచ్చారండి? దైవజనుడైన మోషే ఆశీర్వాదాన్ని రిలీజ్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు కుమారులకు దేవుడు 2 అంతులుగా ఆశీర్వాదం ఇచ్చాడు. వినండి, నిన్ను కనిన తండ్రికి నీవు లోబడితే 1 అంతు ఆశీర్వాదం వస్తుంది. అంటే నిన్ను కనిన తండ్రికి, నిన్ను లాలించిన పెంచిన తండ్రికి నీవు లోబడిన ఎడల 1 అంతు ఆశీర్వాదం వస్తుంది. అదే నాయకత్వములో, మోషే నాయకత్వములో ఉన్నటువంటి ఆ 12 మంది కుమారులు మోషేకు లోబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అటు తండ్రికి లోబడి మొదటి ఆశీర్వాదాన్ని, మొదటి వంతు ఆశీర్వాదాన్ని పొందారు. ఇటు ఆత్మీయ దైవజనుడికి కూడా 12 మంది లోబడి 2 అంతుల ఆశీర్వాదమును పొందినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియ దైవజన, దైవజనుడి యొక్క నాయకత్వములో లోబడటం, దైవజనుడికి విధేయత చూపించడం, 2 అంతుల ఆశీర్వాదము ఉలిక్కిపడి మన మీదకు దిగి వచ్చొచ్చు ఉన్నది. 2 అంతుల ఆశీర్వాదం ఎట్లా వస్తుందంటే, నిన్ను కనిన తండ్రికి, నేనంటే నిన్ను కనిన తండ్రికి నువ్వు లోబడద్దు అని నేను చెప్పను, కానీ లోబడాలి. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, నాయకత్వములో ఉన్న దైవజనుడు, నాయకత్వములో ఉన్న దైవజనుడు, గద్దించగలిగిన దైవజనుడు, నీ ఎక్స్ట్రాలను కత్తిరించగలిగిన వాడికి గనక నీవు లోబడి సంపూర్ణముగా తనకు అప్పచెప్పుకుంటే 2 అంతుల దీవెన ఆశీర్వాదము ఉన్న ఫలంగా నీ తలల మీదకు దిగి వస్తుందని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. ప్రియ దైవజన, ఇదే మాట ఇంకొక రకంగా చెబుతాను.
12 మంది ఇశ్రాయేలు కుమారుల్ని వాళ్ళ సొంత తండ్రి కనిన తండ్రి భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఆదికాండం 49 అంతా మీరు చదువుకుంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపాడు. కానీ అదే 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 ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో మీరు చూస్తే దైవజనుడైన మోషే నాయకత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క 12 మంది కుమారులు పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడ్డారు. భూ సంబంధమైనవి తాత్కాలికమే. అంటే నీవు ఇహలోక సంబంధమైన తండ్రికి నువ్వు లోబడితే భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవసరమా దేవుడు మనకిస్తాడు. అంటే భూ సంబంధమైన తండ్రికి లోబడద్దు అని కాదు, లోబడాలి. దానికంటే ప్రాముఖ్యంగా దైవజనుడికి నీవు విధేయత చూపించి దైవజనుడి నాయకత్వానికి నువ్వు అప్పగించుకుంటే పర సంబంధమైన ఆశీర్వాదాలతో 2 అంతుల మేలుతో ప్రభు నింపుతాడు. చాలా మంది అడుగుతారు కదండి, నన్ను 2 అంతుల మేలు నింపాయా, 2 అంతుల మేలు చేయి, 2 అంతుల మేలు చేయి, 2 అంతుల. ఎట్లా వస్తుంది 2 అంతుల మేలు అంటే నాయకత్వానికి అప్పగించుకోవాలి. నీ నాయకుడు ఎవరు? ఆ నాయకుడికి నువ్వు అప్పగించుకోగలగాలి, విధేయత చూపించగలగాలి, ఆ నాయకత్వముతో అడుగులు వేయగలగాలి, ఆ నాయకత్వములో చలామణి అవ్వగలగాలి. అప్పుడు ఇశ్రాయేలు కుమారుల మీదకి 2 అంతుల ఆశీర్వాదం వచ్చినట్లుగా నీ మీదకి నా మీదకి 2 అంతుల ఆశీర్వాదం దిగి వచ్చొచ్చు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ తండ్రికి లోబడండి. వాక్యము చెప్పే వ్యక్తికి లోబడాలి. ఆ వ్యక్తి నాయకత్వంలో వెళ్ళాలి. ఆ వ్యక్తి ఇచ్చేటువంటి ఆ డైరెక్షన్స్లో పాటుగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వ్యక్తి ఏ డైరెక్షన్స్ ఇస్తున్నాడో, ఏ సూచనలు ఇస్తున్నాడో ఆ సూచనల ప్రకారం, ఆ డైరెక్షన్స్ ప్రకారం మనం వెళ్ళగలిగితే 2 అంతుల మేలు మన సొంతము చేసుకోగలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాయకుడైన మోషే గారు ఇశ్రాయేలు కుమారులను ఆశీర్వదించే క్రమంలో ఎవరు వంతు వచ్చింది? ఆశీర్వంతు. ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంగ్లీష్ వర్షన్ కూడా తీసి పెట్టండి. మొబైల్ ఫోన్లో ఇంగ్లీష్ వర్షన్ కూడా తీసి పెట్టండి. ఎందుకంటే తెలుగులో ఒక రకంగా, ఇంగ్లీష్లో ఒక రకంగా ఒక మాట తర్జుమా చేయబడింది. అసలు బైబిల్ అనేది ఆంగ్లంలో నుంచి తెలుగులోనికి అనువాదం చేసేటప్పటికి వాక్యము కరెక్టే, కానీ అనువాదాలు అంటే అక్కడ వర్డ్స్ అనేవి కొన్ని అర్థవంతమైనవి ఇంగ్లీష్లో చాలా బాగా అర్థమవుతున్నాయి. ప్రియ దైవజనమా, దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో కరెక్ట్ మీనింగ్ ఉంటుంది, తెలుగులోకి వచ్చేపాటికి అరకొర అటు ఇటు అవుతుంది. అటు ఇటు అవటం ద్వారా బైబిల్ను కొంతమంది మట్టి బుర్రలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇంగ్లీష్ వర్షన్ కూడా తీసి పెట్టుకోండి. నా వైపు చూడండి. ఇప్పుడు మోషే గారు 12 మంది ఇశ్రాయేలు కుమారుల్ని ఆశీర్వదించే క్రమములు ఎవరు వంతు వచ్చింది? ఆషేరు వంతు వచ్చింది. ఆషేరు వంతు వచ్చినప్పుడు ఆషేరుని దైవజనుడిని మోషే ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగా? నీవు ఆశీర్వదించబడుదువు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆశీర్వదించబడుదువు మొదటి మాట. రెండవ మాట, నీవు కటాక్షింపబడుదువు. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ మాటకు వచ్చేటప్పటికి నీ పాదములు తైలములో ముంచబడును. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆషేరును గురించి దైవజనుడైన మోషే చేతులుంచి పలికిన మాటలో మొదటి మాట చెప్పండి. నీవు ఆశీర్వదించబడుదువు. రెండవ మాట, నీవు కటాక్షింపబడుదువు. మూడవ మాట, నీ పాదములో తైలములో ముంచబడును. చెప్పండి. మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట, నీ పాదములు తైలములో ముంచబడును. ప్రైజ్ ది లార్డ్. ఇదే వర్షన్ ఇంగ్లీష్లో మీరు చూస్తే మొదటి యు విల్ బి బ్లెస్ అని ఉంటుంది, అంటే నీవు ఆశీర్వదించబడదువు. రెండో మాట యు విల్ బి యాక్సెప్టెడ్ అని ఉంటుంది. అంటే మీరు చూడండి, ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలా. ఇంగ్లీష్లో రెండో మాటకు వచ్చేటప్పటికి అనువాదం మారింది తెలుగులో. ఇంగ్లీష్లో యు విల్ బి యాక్సెప్టెడ్ అని ఉంది, తెలుగులో చూస్తే నీవు కటాక్షింపబడుదువు అని ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కటాక్షము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో యాక్సెప్టెడ్ అంటే దాన్ని తెలుగులోకి అనువాదించండి, అంగీకరించబడుదువు. చేతులైతే ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నేను నిజంగానే ప్రభు ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళమన్నాడు, నువ్వు వెంటనే ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమంటున్నాడు నాకు తెలియదు. వెళ్తే అక్కడ కటాక్షము అనే మాటకి బదులు యాక్సెప్టెడ్ అని వాడబడింది. యాక్సెప్టెడ్ అన్న మాట అంగీకరించబడుదువు అని అర్థం. దేవునికి స్తోత్రం. రెండవ మాట కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకో 2 మాటలు కూడా బాగానే ఉన్నాయి. ఇక మూడవదికి వచ్చేటప్పటికి హీ షల్ డిప్ హిస్
ఫుడ్ అని ఉంది అక్కడ. ఫుడ్ అని ఉందా, ఫుడ్ అని ఉందా ఏమా? FOOD అని ఉంది. అది ఫుడ్ అంటే నీవు తినే తిండి ఆశీర్వదించబడును అని ఇంగ్లీష్లో ఉంది. అదొకటి తప్పుబడింది. ఫుడ్ అంటే నీ పాదములు ఆయిల్లో తైలములో ముంచబడును. ప్రైజ్ ది లార్డ్. దాని అనువాదం మార్చుకోవచ్చు. ఫుడ్ అని పెట్టండి, అంటే పాదము అని పెట్టండి. ఫుడ్ అనేది కాదు. హీ షల్ డిప్ హిస్ ఫుడ్ ఇన్ ఆయిల్ అంటే చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. నీ పాదములో తైలములో ముంచబడి. నీ మాట బాగానే ఉంది, తెలుగులో ఇంగ్లీష్లో ఈ మాట బాగానే ఉంది. ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో ఫస్ట్ మాట కూడా బాగానే ఉంది. రెండవ మాట అనువాదము తెలుగులో మారిపోయింది. ఈ పూట 3 మాటలు చెప్పడానికి సమయం లేదు, కానీ ఈ మూడిట్లో ఒక మాట గురించి నేను మీకు వివరించి చెప్పటానికి పరిశుద్ధాత్ముడు నాకు శక్తిని, వినటానికి మీకు మనస్సుని ఇవ్వును గాక. ఈ పూట ఏ మాట చెప్తున్నాను? రెండవ మాట తీసుకుందాం. యు విల్ బి యాక్సెప్టెడ్ అంటే అంగీకరించబడుదువు. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ వర్షన్ తీసుకుందాం ఈ పూట. తెలుగు వర్షన్లో ఏముంది? నీవు కటాక్షింపబడుదువు. ఇవి అద్భుతమైన మాటలు. ఆషేరును గురించి దైవజనుడైన మోషే పలికిన మాటలు. ఈ 3 మాటలు గొప్పవే, కానీ ఆ 3 మాటలు చెప్పడానికి సమయం లేదో. ఈ 3 మాటలు చెప్పాలంటే మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు అయిపోతుంది. వినే ఓపిక మీకుందని మీరు చెప్పినా చెప్పే ఓపిక నాకు లేదు. కాబట్టి ఒక మాట ఈ పగటి పూట మీకు జ్ఞాపకంలోకి తెస్తున్నాను. రెండో మాట తీసుకోండి. నువ్వు కటాక్షింపబడుదువు. అదే ఇంగ్లీష్ వర్షన్లో యు విల్ బి యాక్సెప్టెడ్, నువ్వు అంగీకరించబడుదువు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండవ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే గారు చేయిపెట్టి ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు అంగీకరించబడుదువు. ఎంత గొప్ప మాటో తెలుసా ప్రియ దైవజన? దేవుడు నా కళ్ళు తెరిపించి ఈ యొక్క ప్రత్యక్షత నాకు అనుగ్రహించాడు. నేను ఇంగ్లీష్ భాషలోకి రాకపోతే కానీ ఆ మాట నాకు అర్థమయ్యేది కాదు. బైబిల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆంగ్లములో నుంచి తెలుగులోనికి అనువాదం చేయబడింది. ఆంగ్లంలో మాటలు ఎప్పుడు కూడా కరెక్ట్ వర్డ్స్ అనేవి అక్కడ మనకు తెలిసిపోతూ ఉంటాయి. తెలుగులోకి వచ్చేపాటికి కొన్ని మీనింగ్స్, అర్థాలు మారిపోతాయి. కాబట్టి రెండవ మాట మనం పట్టుకుందాము ఈ పగటి పూట. నీవు అంగీకరించబడుదువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, కటాక్షము పొందిన వాడే అంగీకరించబడతాడు. ఎవరైతే కటాక్షము పొందుతారో వారు ప్రభువు చేత, దైవజనుని చేత అంగీకరించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. వినండి, ఆశీర్వాదం అనేది ఇల్లు కట్టుకోవడం కాదు, బంగారం వెండి నగల ఆభరణాలు కొనుక్కోవడం కాదు, పెద్ద పెద్ద జాబుల్లో సెటిల్ అవడం కాదు. ఆశీర్వాదం అనేది అది మీ దృష్టిలో అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది నువ్వు తెలుసుకోవాలి. ఈ పగటి పూట ఏది ఆశీర్వాదం అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇల్లు కట్టుకున్నామండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. కారు కొనుక్కున్నామండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మంచి ఆరోగ్యం ఉందండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కాదు. ఆశీర్వాదం ఏంటంటే అంగీకరించబడటమే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆషేరు రెండవ ప్రవచనం, అంగీకరించబడ్డాడు, అది ఆశీర్వాదం. యు విల్ బ్లెస్డ్, నువ్వు ఆశీర్వదించబడదువు. యు విల్ బి యాక్సెప్టెడ్, నువ్వు అంగీకరించబడదువు. అంగీకరించబడటమే ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఇల్లు కట్టుకోగల ఆశీర్వాదం కాదు, బంగారం కొనుక్కోగల ఆశీర్వాదం కాదు, వెండి కొనుక్కోగల ఆశీర్వాదం కాదు, నీకు నెల జీతం 2 రోజులకు ముందే పడితే ఆశీర్వాదం కాదు. పిచ్చిదానా, నువ్వు దాన్ని ఆశీర్వాదం అనుకుంటున్నావు. నమ్మిన ప్రతి వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దానికి ఆశీర్వాదం కాదు, అది కనికరం అంటారు దాన్ని. నమ్మితే దేవుని కనికరం మనం పొందుకుంటాం, నమ్మితే అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. దానికి ఆశీర్వాదం అని పేరు పెట్టకూడదు. ఏది ఆశీర్వాదం అంటే అంగీకరించబడటమే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అంగీకరించబడటమే ఆశీర్వాదం. ఒకటి అంటున్నాడు, నా ప్రాణమా అనేక దినములకు విస్తారమైన ఆస్తి సంపాదించబడి ఉన్నది కనుక తినము త్రాగము సుఖించుము అని అనేలోపే దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, నీ ప్రాణమును అడుగుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నీ ప్రాణమును అడుగుచున్నాను.
అడుగుచున్నాను, నీవు సంపాదించినదంతా ఏమవును? ఏది ఆశీర్వాదం? అంగీకరించబడాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు అంగీకరించబడాలి. దాని పేరే నువ్వు అవునన్నా కాదన్న ఆశీర్వాదం. నీ ఇంటికి పెట్టొద్దు ఆశీర్వాదం అని, నీ ఒంటికి పెట్టొద్దు ఆశీర్వాదం అని, నీ వస్త్రములకు పెట్టొద్దు ఆశీర్వాదం అని, నువ్వు కొనుక్కునేటువంటి లగ్జరీ లైఫ్కు పెట్టొద్దు ఆశీర్వాదం అని, నీకు వచ్చే ఆరోగ్యానికి పెట్టొద్దు ఆశీర్వాదం అని. దానిని కనికరం అంటారు. కనికరపరుడు కనికరిస్తే చాలు భూ సంబంధమైనవి ఇచ్చేస్తాడు. అది ఆశీర్వాదము కాదు. ఎవరైతే దేవుని చేత అంగీకరించబడతారో, ఎవరైతే దైవజనుల చేత అంగీకరించబడతారో వారు యాక్సెప్టెడ్ చేయబడిన, వారు అంగీకరించబడినట్లుగా, అది ఆశీర్వాదం. చూడండి, ఒకడు సంపాదించుకున్నాడట, దినములకు సరిపడా సంపాదించుకున్నాడట. అంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు. ప్రభు స్వరం వినపడింది వాడికి, వరే ఎర్రివాడ, పిచ్చివాడ, నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదనంతా ఏమగును? దాని పేరు ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం ఏంటంటే మనల్ని పరమునకు ఎత్తుకెళ్ళాలి. ఆశీర్వాదం నువ్వు భూ సంబంధమైన వాటికి పేర్లు పెడుతున్నావు, నువ్వు సచ్చినాక భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీతో రావు. దాని పేరు మీరు తెలుసుకోండి. ఎక్కడ ఎవరి దగ్గర వాటి పేరు ఆశీర్వాదం అని పెట్టొద్దు. కనికరింపబడి ప్రతి ఒక్కరికి అవన్నీ అనుగ్రహించబడతాయి. ఆయనను నమ్మి విశ్వసించే వారికి సమస్తము కొదువు లేకుండా ఇవ్వబడతాయి. కనికరము ద్వారా నువ్వు ఇల్లు కట్టుకున్నావు, కనికరము ద్వారా ఆరోగ్యం పొందుకున్నావు, కనికరము ద్వారా జాబ్లో సెలెక్ట్ అయ్యావు, కనికరము ద్వారా జీతాన్ని పుచ్చుకుంటున్నావు. కనికరం దాని పేరు ఆశీర్వాదం కాదు. అంగీకరించబడాలి. ఇది యావత్ క్రైస్తవానికి తెలియాలి. మనం అంగీకరించబడితేనే అది ఆశీర్వాదములోనికి తావు తీస్తుంది. ఏది ఆశీర్వాదం అంటే నిన్ను ప్రభువుతో నిన్ను కూర్చోబెట్టాలి, దాని పేరు ఆశీర్వాదము. దైవజనులతో సమముగా నిన్ను కలపాలి, అది ఆశీర్వాదము. దైవజనుడికి లోబడేటట్లు చేయాలి, అది ఆశీర్వాదము. దాని పేరే ఆశీర్వాదం. నువ్వు అంగీకరించబడుదువుగాక. నిజమైన ఆశీర్వాదం నీ సంపాదనలో ఉండదు. ప్రైజ్ ద లార్డ్. నీ సంపాదనలో నిజమైన ఆశీర్వాదం ఉండదు. ప్రియ దైవజనమా, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు వెళ్ళిపోయి ప్రభు పొదిగిట్లో కవగిట్లో ఉండిపోవటమే, అంగీకరించబడటమే ఆశీర్వాదమునకు మొట్టమొదటి మెట్టుగా ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వినండి, నీ సహోదరుల చేతనేవో అంగీకరించబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. రెండవ ఆశీర్వాదం ఏంటి? దైవజనుడైన మోషే ఆషేరుకు పలికిన 3 ఆశీర్వాదాల్లో రెండవ ఆశీర్వాదం ఏంటి? నీవు అంగీకరించబడుదువు అనండి మాట. అంటే అర్థం ఏంటంటే నీ సహోదరుల చేత నీవు అంగీకరించబడదువు. మనం అంగీకరించబడాలి. సహోదరులు అంటే ఎవరు అంటే నీకు పుట్టినటువంటి నీ మొదట పుట్టిన తర్వాత పుట్టిన అన్నదమ్ములు కాదు, దైవజనులు అనండి ఒకసారి అన్నమాట. ఇక్కడ సహోదరుని దేవుడు దైవజనులతో పోల్చంటున్నాడు. దైవజనుల చేత మొట్టమొదటిగా నువ్వు అంగీకరించబడాలి. అక్కడ రెండవ మాట, నీ సహోదరుల చేత నువ్వు అంగీకరించబడాలి అనగా దైవజనుల చేత నువ్వు అంగీకరించబడితే దేవుని చేత అంగీకరించబడతావు. దైవజనుడు నిన్ను తృణీకరిస్తే దేవుడు నిన్ను, దైవజనుడు అంగీకరిస్తే దేవుడు నిన్ను. మొట్టమొదటిగా ఎవరి చేత అంగీకరించబడాలి? దైవజనుని చేత అంగీకారంలోకి నువ్వు రావాలి. మోషే ఏమన్నాడు? నీవు అంగీకరించబడదువు. ఆషేరు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆషేరు ఆల్రెడీ యాక్సెప్టెడ్ చేయబడ్డాడు. ఆ ఆషేరు అంగీకరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ పూట నీవు నేను కూడా అంగీకరించబడుదుముగాక. ఎవరి చేత? సహోదరుల చేత, అనగా దైవజనుని చేత నీవు అంగీకరించబడితే కానీ దేవుని చేత అంగీకరించబడలేవు. ఇది గుండెల మీద రాసి పెట్టుకోండి మాట, చెరగని పచ్చబొట్టు మాదిరి. నీవు దైవజనుని చేత అంగీకరించబడాలి.
దైవజనుని చేత అంగీకరించబడాలంటే ఏం చేయాలి? నీ కన్నీరు, నీ ఉపవాసము, నీ ప్రయాస, నీ పనితనము సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కన్నీరు గారిస్తే సంఘము కొరకు కన్నీరు గాల్చాలి. నువ్వు మొర్రపెట్టగలిగితే సంఘము కొరకు మొర్రపెట్టగలగాలి. నువ్వు విజ్ఞాపన చేస్తే, అంటే నువ్వేది చేసినా సంఘము క్షేమాభివృద్ధిని పొందాలి. అప్పుడు దైవజనుని చేత మీరు అంగీకరించబడుదురు. దాని పేరే బ్లెస్సింగ్ అంటారు, ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇప్పుడు దైవజనుడు నిన్ను అంగీకరిస్తే నెక్స్ట్ ఎవరు అంగీకరించేస్తారు నిన్ను? నీ ఫైల్ చూడకుండా, నీ రిపోర్ట్ చూడకుండా, నీ ఎడ్యుకేషన్ చూడకుండా, నీ టెక్లేని చూడకుండా దేవుడు ఈజీగా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఫస్ట్ ఎస్. తర్వాత ఫైళ్ళు చూడకుండా, నేను అబ్జర్వ్ చేయకుండా దేవుడు తీసేసుకుంటాడు. ముందర ఎక్కడి నుంచి సాక్ష్యం వెళ్ళాలి నీ గురించి ప్రభుకి? నీవు మా చేత ముందర అంగీకరించబడాలి అనగా, నీ అంగీకారం ఎలా తెలియజేయాలంటే, నువ్వేది చేసినా సంఘము క్షేమము నొందాలి. అంటే నీ ప్రార్థన, నీ ఉపవాసాలు, నీ కన్నీరు, నీ ప్రయాసలాగున ఉండాలి అని చెప్తున్నాను ఈ సందర్భంగా. అప్పుడు దైవజనుల చేత నువ్వేం చేయబడతావు? అంగీకరించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు పడితే వాళ్ళు అంగీకరించబడరండోయ్. నా మాట మీరు అర్థం చేసుకోండి. ఎవరు పడితే వాళ్ళు అంగీకరించబడరు. ఎవరు అంగీకరించబడతారు? 10 మంది బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు అంటే, అది ఉదాహరణకు చెప్పి వెళ్ళిపోదాం ముందుకి, త్వరగా ముగిస్తున్నాను వినండి. 10 మంది బుద్ధి కలిగిన కన్యకులు, 10 మంది బుద్ధి కలిగిన వాళ్ళే. 10 మంది ఆత్మాభిషేకముతో అగ్నితో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ దేవుని ఆత్మచేత రేపబడుతున్న వారే. వారు రాకడ కొరకు ఎదుర్కొనటానికి ప్రభు ప్రత్యక్షమయ్యే వేళలో వారందరూ కూడా దీపపు బుడ్డులు పట్టుకొని వాటిలో నూనెను పోసుకొని 10 మంది ప్రభుని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ప్రయాణమై వెళుతున్న క్రమంలో పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది కాబోలు ఒక 10 మంది కునికి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ మిడ్ నైట్ కార్యక్రమంలో పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి వస్తున్నాడు, హో అని ఒక స్వరం విన్నారు. 10 మంది లెగిశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ స్వరం విని కునికిన వారు, నిద్రించిన వారు, సమస్యలు వారు 10 మంది లెగిచారు. 5 కన్యకలేమో ఆ బుడ్డిని సరి చేసుకుంటూ నూనెను పోసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. 5 కన్యకలేమో వారి దగ్గర నూనె అయిపోయింది. అయితే వీరిని అడుగుతున్నారు, నేను మీ దగ్గర ఉంటే మాకు కొంచెం ఇవ్వండి అంటే, ఇది మాకే చాలదు, మాకు సరిపడా మేము తెచ్చుకున్నాం, మేము ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఇలాంటిది ఏదో జరిగిద్దని అని వాళ్ళు తెలివైన వాళ్ళు గనక, బుద్ధి కలిగిన వాళ్ళు గనక ఎక్స్ట్రా పెట్టుకున్నారు. మధ్యలో ఏమన్నా జరిగిద్దేమో, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయేమో. నీకు లాంటి వాళ్ళు కాదు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్స్ట్రా భక్తి చేసిన వాళ్ళు, ఎక్స్ట్రా ఆయిల్ దాచుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. వీళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చేపాటికి డోర్స్ మూతబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. డోర్స్ కొడుతున్నారు, ప్రభు 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 పెండు కుమారుడా తీయ్య అంటే డోర్స్ తీసి ఆయన ఒకే మాట అన్నారు, మీరెవరో నాకు తెలియదు, పోండి అన్నాడు. అంతే. అంటే చూడండి, దేవుడు ఎవరిని పడితే వారిని అంగీకరించడు. ఆ 10 మందిలో 5 అంగీకరించబడ్డారు, 5 తృణీకరించబడ్డారు. అంటే ఈ లెక్కలోనూ చూస్తే ఒక 2-3 నిమిషాలు అయింది. వాళ్ళు కొట్టుకెళ్ళి ఆయిల్ తెచ్చుకునే లోపు 2-3 నిమిషాలు అయింది. దేవుడు గెట్ అప్ అన్నాడు, పో వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నాడు. అంతే. నువ్వు రావడానికి వీల్లేదు నా సన్నిధిలోకి, నువ్వు రావడానికి వీల్లేదు పరలోకంలోకి అన్నాడు. 2-3 నిమిషాలు. అందుకే నేను చెప్తాను, 2-3 నిమిషాల భక్తి కూడా చాలా వాల్యుబుల్. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 సెకండ్ నువ్వు స్తోత్రం అన్నది చాలా వాల్యుబుల్. అది నూనెగా నిత్యపూల పడిపోద్దు. నువ్వేంటి నువ్వు సప్పదానిలాగా ఆమెను చెప్పు, చప్పట్లు కొట్టు, నువ్వు ఏది చేసినా ఆయిల్ ఎక్స్ట్రాగా పెరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు సన్నిధిలో గట్టిగా అరవండి, కేకలు పెట్టండి అంటున్నాను నేను. మౌనంగా ఉండొద్దు దేవుడి సన్నిధిలో, చాలా తప్పది. మౌనము పాటించవలసిన ఏరియాల్లో మౌనం పాటించరు. మీరు అంతా రివర్స్ చేస్తారు. మీతో అది వచ్చిన గోలేదు నాకు. ఇక్కడ ఆర్భాటముతో ప్రభుకి కేకలు వేసి మహాశబ్దాలతో ప్రభుని స్తుతించాలి. సంఘం మౌనంగా ఉండకూడదు. పరలోకం మౌనంగా ఉండట్లేదు, సంఘము కూడా మౌనంగా ఉండకూడదు. పరలోకం ఎప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని గోలేనంట. సంఘం కూడా ప్రభుకి ఆర్భాటములతో ప్రభుకి ఘన స్వాగతాన్ని, ఘన మహిమను అందచేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా చూడండి, అందరి నోర్లు తెరవబడట్లా, అందరి నోర్లు వినపడట్లేదు. ఇప్పుడు కూడా
ఆయన వచ్చుచున్నప్పుడు ఎలా వస్తాడంట? ఆర్భాటముతో, దూతల మహాదూతల శబ్దములతో వస్తాడట, మౌనంగా కాదు. ఆర్భాటము డ్రమ్స్ తో, మ్యూజిక్స్ తో, ఆర్కెస్ట్రాలతో మేఘారూరుడై భయంకరమైన శబ్దములు చేసుకుంటూ నీవు కూడా శబ్దము చేయాలి, దేవుని స్తుతించగలగాలి. అయితే వాక్యములకు వస్తే అందరూ అంగీకరించబడతారా? ఎవరు అంగీకరించబడతారు? ఒక మంచి మాట చెప్తాను, ఆమెను చెప్పడానికి, చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండండి. ఒక మంచి మాట చెప్తాను. ఆషేరు ఎలాగైతే దైవజనుని చేత అంగీకరించబడ్డాడో, నీవు కూడా ప్రభు మధ్యాకాశములోనికి ఆర్భాటముతో మహాదూతల శబ్దాలతో దిగి వచ్చేటప్పుడు నీవు కూడా ప్రభువుకి అంగీకరించబడుదువు గాక. ప్రైజ్ ది లార్డ్. దాని పేరు ఏమని చెప్పాను నేను? చేతులెత్తి చెప్పండి. ఆశీర్వాదం. మహాదూతల శబ్దములతో ప్రభు వచ్చినప్పుడు నీవు అంగీకరించబడాలి. ఆషేరు ఎలాగైతే అంగీకరించబడ్డాడో నీవు అంగీకరించబడాలి. అయితే ఇప్పుడు నీవు నీ సహోదరులు అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమన్నాడు రెండో మాట? నీ సహోదరులు నిన్ను అంగీకరించాలి. అంటే ఆల్రెడీ ఆషేరుని సహోదరులు అంగీకరించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సహోదరులు అంటే ఏమని చెప్పాను? దైవజనులు అంటే పరిశుద్ధులు నిన్ను అంగీకరించాలి. సేవ చేయువారు నిన్ను అంగీకరించాలి. ప్రభువు బలిపీఠం వద్ద ఉన్నవారు మొట్టమొదటికి నిన్ను అంగీకరిస్తే అప్పుడు మధ్యాకాశంలోకి వచ్చే ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా పరిశుద్ధులు అంగీకరించాలి, రెండవదిగా దేవుడు అంగీకరిస్తాడు. ఇతను అంగీకరించకుండా అతను అంగీకరించడు. అది అసాధ్యం. ప్రభు అన్నాడు కదా, నన్ను చూస్తే మీరు నా తండ్రిని చూస్తున్నట్లే అన్నాడు. మీరు నన్ను వెంబడిస్తే నా తండ్రిని వెంబడించినట్లే అన్నాడు. నీవు దైవజనునికి అంగీకారంగా ఉంటే దేవుడు నిన్ను అంగీకరించినట్లే. అర్థమవుతుందా? నువ్వు ఎత్తుకు పై ఎత్తులేసి దేవుడు నేనంటే అట్లా కుదరదు. ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తితో డీల్ చేస్తాడు, ఆ వ్యక్తి కొన్ని వందల మందితో డీల్ చేస్తాడు. అర్థమవుతుందా? అందరితో డీల్ చేయడు దేవుడు. మీ అందరితో డీల్ చేయడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ వ్యక్తి ఇక్కడ నిలబడిన వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి నిన్ను అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని అందరినీ నేను అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని అందరినీ, దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీవు ఏ అర్హతలు ఉంటే అంగీకరించబడతాం అనేది ఒక 7 విషయాలు త్వరగా చెప్పేసుకుందాం. ఏం చేయబడితే అంగీకరించబడతాం? క్వాలిఫికేషన్స్ ఏంటి? అర్హతలేంటి? అయ్యా మీరు చెప్పింది 7 విషయాలు నేను చేస్తాను అన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చేస్తేనే చెప్తా, లేకపోతే చెప్పను. ఎందుకు వృథా ప్రయాస? నీవు అంగీకరించబడాలి. దాని పేరే ఆశీర్వాదం. నువ్వు అంగీకరించబడితే రేపటి రోజున మధ్యాకాశంలో ప్రభు వద్ద నువ్వు ఉండలేవు. మంచి మాటలు చెప్తున్నాను, వినండి. అర్థమైందా? ప్రభు దగ్గరికి నువ్వు రాలేవు. ముందల పరిశుద్ధులు అంగీకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు. అర్హతలు ఏంటి? ఒక 7 అర్హతలు త్వరగా నేను చెప్తాను, మీరు హృదయంలో నోట్ చేసుకోండి. మొదటి అర్హత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44 నుంచి 47 వచనాలు ఆగక స్పష్టంగా చదవాలి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో అదుగో ప్రజలందరి వలన దయ పొందిన ఒకసారి గట్టిగా మాట చెప్పండి. ప్రజలందరి మొదటిగా నిన్ను ఎవరు అంగీకరించాలి? బాయ్
ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది, దైవజనుడు పరిశుద్ధులు నిన్ను అంగీకరిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఇక్కడ మీరు చూస్తే ఆ మాటలో ప్రజలందరి వలన దయ పొందినవారు, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రజలు అన్న దగ్గర దైవజనుడు అని పెట్టాలి మీరు. అంటే వారినంట ప్రజలు అంగీకరించారంట. దయ పొందారంటే ఇంగ్లీష్ భాషలోకి వచ్చేటప్పటికి అంగీకరించను, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రజలందరూ అంగీకరించారంటే ఎందుకు? ఒకే ఒక్కటి, ఏక మనస్సు అనండి ఒకసారి. ఏక మనస్సు వారిలో ఉండటం ద్వారా వారందరిని ప్రజలు అంగీకరించారు. అక్కడ చదివింది సహోదరి, ఏక మనస్సులై ప్రతిరోజు దేవాలయంలో కలుసుకుంటున్నారు. వారు ఏక మనస్సులై ఉండటం ద్వారా, సంఘము ఏక మనస్సుతో ఉండటం ద్వారా ప్రజలు వారిని అంగీకరించెను. ఇక 47వ వచనంలో చూస్తే, నా వైపు చూడండి, మీరు చదవద్దు కానీ 47వ వచనంలో అక్కడ దేవుడు అంగీకరించినట్లుగా ఉన్న సంఘం. అంటే ఎలా చెప్తున్నావు అంటే, దేవుడు విశ్వాసుని ఆత్మలని సంఘమునకు చేరుస్తున్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘము విస్తరిస్తుంది, సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, సంఘము రోజు రోజుకి డెవలప్ అవుతుంది, సంఘము రోజు రోజుకి జనములతో నింపబడుతుంది. 47వ వచనములో ప్రింట్కి పోయిన క్లియర్గా చూడండి, కానీ 47వ వచనములో ప్రభువే సంఘమునకు ఆత్మలను చేరుస్తున్నాడంట. అంటే 47వ వచనములో దేవుని చేత కూడా అంగీకరించబడిన సంఘం. అంటే మొదటిగా ప్రజల చేత అంగీకరించబడింది. ఏ మనస్సు ఉండడం ద్వారా? ఏక మనస్సు. చేతులెత్తనండి మాట. ఏక మనస్సు ఉండడం ద్వారా దైవజనుని చేతను అంగీకరించబడతాం. రెండవదిగా ఏక మనస్సు ఉండటం ద్వారా దేవుని చేత అంగీకరించబడతాం. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తిగతంగా తీసుకోవద్దు, సంఘ ప్రకారం తీసుకుందాం. సంఘం అంతటిని కలిపి నేను చెప్తున్నాను. సంఘం అంతటికి ఏక మనస్సు ఉంటే దైవజనుని చేత మీరు అంగీకరించబడతారు. అంతేకాదు, వినండి వినండి వినండి, మీలో ఏక మనసు ఉందని ఎలా తెలుస్తుంది? సంఘము పట్టనంత జనము కిక్కిరిసిపోతారు. అప్పుడు ఈ సంఘములు ఏక మనస్సు ఉందని స్టేట్మెంట్ పాస్ అయ్యొచ్చు. వాక్యం ప్రకారం చెప్తున్నాను నేను. ఒకసారి 47 వచనం చదవమ్మా, మందకు అర్థం అవ్వలేదట్టింది. ఆనందముతోను, అదిగో చూడండి, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వారం వారం కొత్త ఆత్మలు వస్తాయి అంట. మేము వస్తుంటే అమ్మ నేను వస్తాను అంటుందంట ఆత్మలో. నీలో సుప్నాథ్ బుద్ధులు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఖాళీలు ఉంటున్నాయి. సంఘము ఏక మనస్సుతో ఉంటే నీ బ్యాగ్ పెట్టుకోవడానికి స్థలం ఉండదు, నీ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్థలం ఉండదు. నేనేం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎలా అంగీకరించబడతావు అంటే సంఘమంతా ఏక మనస్సును కలిగి ఉండాలి. ఒకే మనస్సు, ఒకే మాట, ఒకే పాట, ఒకే స్వరము. సంఘం అంతా ఏక మనస్సు కలిగి ఉండాలి. మొదటి శతాబ్దం ఆదిమ సంఘములో ఏక మనస్సు దేవుడు అనుగ్రహించాడు. ఆదిమ సంఘం విస్తరించడానికి సీక్రెట్ ఏంటో చెప్పనా? ఆదిమ సంఘములో లక్షల మంది జనం రావడానికి సీక్రెట్ ఏంటో చెప్పనా? ఆదిమ సంఘములో వాళ్ళ ఆస్తిపాస్తులు మొత్తం అంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర ఇవ్వడానికి సీక్రెట్ ఏంటో చెప్పనా? ఏక మనస్సు. పబ్లిసిటీ ద్వారా జనాలు రావటం అది కరెక్ట్ కాదు. పబ్లిసిటీలు ఇచ్చేసి జనాలు నింపు, అట్లా కాదు. సంఘం అంతా ఒక మనస్సుతో ఉంటే దైవజనుని ద్వారా మీరు అంగీకరించబడతారు. అంతేకాదు, సంఘం అంతా ఒక మనస్సుతో ఉంటే దేవుడు కూడా ప్రజని చేరుస్తాడు సంఘానికి. మనం పబ్లిసిటీ చేసుకోని అవసరంలే, ప్రజను చేరుస్తాడు. మీలో ఎంతమందికి ఏక మనస్సు ఉంది? సంఘం అంతటికి ఏక మనస్సు అంటే ఐక్యత చాలా ప్రాముఖ్యం. సంఘమునకు కావాల్సిందేంటి? ఐక్యత. ఐక్యత కావాలి. సంఘమంతా ఒక్కటిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పరే.
సంఘమంతా ఐక్యతగా ఉన్నప్పుడే నీవు దైవజనుని చేత అంగీకరించబడతావు. ప్రైజ్ ది లార్డ్. సంఘమంతా ఐక్యతగా ఉన్నప్పుడే దేవుడు కూడా సంఘాన్ని అంగీకరిస్తున్నాడని ఎలా తెలుస్తుంది అంటే, ప్రజ చేరిపోతారు సంఘంలో. ఖాళీలు ఉండవు, ఇక ప్రజ చేరిపోతారు. నువ్వే ఇక్కడ ప్రేయర్ అయిపోగానే కిందకెళ్ళి మూతులు తిప్పుకుంటావు, కిందకెళ్ళి జుట్టు పట్టుకుంటావు, కిందకెళ్ళి ఎవరో పేరెత్తి ఏమని తిడతావు. ప్రజలు ఎలా వస్తారు సంఘానికి? ప్రజలు ఎలా వస్తారు సంఘానికి? మన సంఘం ఏక మనసుతో ఉండాలి. అంటే ఐక్యత. చెప్పండి ఈ మాట అందరూ కూడా. ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఐక్యత కలిగి ఉండాలి. ఒకరికొకరు ఐక్యత చాలా మెయింటెనెన్స్ చేయాలి. అది చేయకపోతే దైవజనుని చేత నువ్వు అంగీకరించబడవు, దేవుని చేత కూడా సంఘము అంగీకరించబడదు. ముందల మీలో ఒక అండర్స్టాండింగ్ రావాలి, ఒక ఐక్యత రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐక్యత ఉంది కదా. కీర్తనకారుడు 133 చూడక్కర్లేదు, మీరు నా వైపు చూడండి. 133వ కీర్తనలో అంటాడు కదండి, అదిగో ఐక్యత సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డముల మీదగా కారి దిగజారిన పరిమళ తైలము వలె ఆ ఐక్యత ఉంటది. ఒక మాటలో చెప్పాలంటే ఐక్యత అభిషేకంతో పోల్చబడింది. ఐక్యత ఒక అభిషేకం. ఈ అభిషేకం పొందండి. ఐక్యత కలిగి ఉండే అభిషేకం, మనస్పర్ధాలు లేని అభిషేకం, ఐక్యత. సంఘమంతా ఐక్యత కలిగి ఉంటే నేను మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను, మీ మనసుల్లో ఏది ఉంటే తీసేయండి ఈ పూట. లేకపోతే నువ్వు పరలోకం రావు. ఏలు పెట్టి చూపిస్తున్నా నీతోనే, నువ్వు పరలోకం రావు. నేను దాంతో మాట్లాడి దీంతో మాట్లాడి సంఘముతో ఉన్న వాళ్ళతో ఐక్యతగా ఉండాల్సిందే, తప్పనిసరిగా ఉండాల్సిందే. వాళ్ళు మాట్లాడితే మాట్లాడాల్సిందే, వాళ్ళు నవ్వితే నవ్వాల్సిందే, వాళ్ళు చెయ్యిస్తే చెయ్యవలసిందే. లేకపోతే నువ్వు పరలోకంలో ఎడంకాలు కూడా పెట్టవు. తప్పదు. వాళ్ళు ఎంత ద్రోహం చేసిన వాళ్ళైనా చెయ్యి కలపాలి పూట. నువ్వు పరలోకం రావు. పరలోకం కంటే నీ యుగో ఎక్కువ. చెప్పండి, నా యుగో ఎక్కువ అని వాళ్ళు చేయి చూపించండి. నా యుగోనే ప్రాముఖ్యం, నా పరువే ప్రాముఖ్యం, నా ప్రతిష్ఠతే ప్రాముఖ్యం అన్నవాళ్ళు. మరి ఎందుకు ఈ చిటికిపాటి ప్రాణం కొరకు ఎందుకు యుగో? ఐక్యత. సంఘమంతా సహోదరుల భావం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐక్యత ఒక అభిషేకం అండి. కీర్తన 133వ కీర్తన ప్రకారం ఐక్యత కలిగి ఉండండి. అది ఎంత మేలు, ఎంత మనోహరము. అది పోయబడిన, అది అన్న మాట అక్కడ ఉంది, అది పోయబడిన పరిమళ తైలం అన్నాడు అక్కడ ప్రభు. అది పోయబడిన అభిషేకం. అది ఆ అభిషేకం JHS మినిస్ట్రీస్లో ప్రతి ఒక్కరికి వచ్చునుగాక, ప్రతి ఒక్కరికి వచ్చుగాక. ఐక్యత కుమ్మరించబడుగాక. తప్పదు. మనసు చంపుకొనైనా ఇగోని చంపైనా నువ్వు చేయి కలపాల్సిందే, లేకపోతే పరలోకములో నీకు స్థానం లేదు. దైవజనుడు అంగీకరిస్తేనే దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు అంగీకరిస్తేనే పరలోకములో కుడికాలు పెట్టి వెళ్తావు. లేకపోతే బొటని వేలు కూడా మోపటానికి నీకు ఆస్కారం ఉండదు. నీ ఇగోలు, నీ చెత్త వేషాలని వదిలేసి కలుపు చెయ్యి. అర్థమవుతుందా? సస్తావురా బాబు రేపో మాపో. చిన్నపాటి చిటికెడంత ప్రాణమునకు నీ ఇగోని కడ్డొస్తుందేమో. ఇగోలు చావాలి. మొదటి శతాబ్దములో ఇగోలు లేవు, మొదటి శతాబ్దములో అల్లర్లు లేవు, మొదటి శతాబ్దములో మనస్పర్ధాలు లేవు. మొదటి శతాబ్దములో ఉన్న అపోస్తుల సంఘం అంట ఏకభావము కలిగి ఉందట, ఏక మనస్సు కలిగి ఉందట. అది నేను చెప్పలేదు, అపోస్తుల కార్యములు రాయబడి ఉంది. ఏక మనస్కులై ప్రజల చేత అంగీకరించబడ్డారు ఆ సంఘం. అంతేకాదు, ఆ సంఘమునకు అసలు నిజంగా నేను ఈ రిపోర్ట్ చాలా ఆశ్చర్యం పొందాను. పబ్లిసిటీల ద్వారా జనాలు రావటం కాదు, దేవుడే ప్రజలను చేర్చాలి. సంఘానికి ప్రజలను దేవుడే చేర్చాలంటే సంఘం ఏక మనసుతో ఉండాలి. వీడిని అన్న, వీడిన తమ్ముడు, వీడిని అక్క రోడ్డు మీద ఎక్కడ కనపడినా అక్కడేం చూడండి, వాళ్ళ ఆస్తులమ్మి సంఘంలో
మాకంటే తక్కువగా ఎవరు ఉండకూడదని అందరికీ సమానంగా చేశారంట. అందరం మేము ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరికి బాగోపోతే ఒకరికి సహాయపడాలి, సహకరించాలి, మనమే ముందుండాలి, మనమే చేదోడు వాదోడుగా ఉండాలి. డబ్బు విషయంలోనైనా, ప్రేమ విషయంలోనైనా, ఓదార్చే విషయంలోనైనా నువ్వే ముందు వెళ్ళాలి, ఇంట్లో ఉండాలి. అది సంఘ ఐక్యత, అదొక అభిషేకం. ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోయే రోజులు, బంధువులు రారు. ఈ పూట నీ పక్కన దానికి నువ్వే ఒక బంధువు, నువ్వే ఒక స్నేహితుడువు, నువ్వే ఒక మిత్రుడివి, నువ్వే ఒక మిత్రురాలివి, ఆదరణకర్తవి, ఏంటి అభిలాషవి, ఏదన్నా పెట్టుకో. నువ్వు ప్రియురాలు ప్రియుడు మాత్రం అనొద్దు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ప్రియురాడు ప్రియుడు కాదు, సహోదరివి, శ్రేయాభిలాషివి, ఆదరణకర్తవి, ఆత్మీయ బంధువువి, అన్ని నువ్వైపోవాలి. అర్థమవుతుందా? అలా బంధువుల కంటే ముందు మనం పరిగెత్తాలి వాళ్ళ ఇళ్ళకి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడు యాక్సెప్టెడ్ చేయబడతావు దైవజనుడి చేత. దేవుడు కూడా ఆటోమేటిక్గా, దైవజనుడు ఎస్ అంటే దేవుడు నో అండు, ఆయన ఎస్ అంటాడు. ఎందుకంటే ఇక్కడ నిలబడిన దైవజనుడు ఆషామాషివాడు కాదు ఎస్ అంటానికి. అన్ని డిగ్రీలు, క్వాలిఫికేషన్స్ చూస్తాను నేను. ప్రతి ఒక్కటి చూసి ఎస్ అంటాను. నువ్వు మూతి ఇట్టు పెడితే ఎస్ అన్నావు, ఇటు పెడితే ఎస్ అన్నావు, ఇటు పెడితే ఎస్ అన్నావు. ఎప్పుడు ఎస్ అంటాను? నీ పనికి మాలోని కాదుగా. నువ్వేదంటే గొర్రెతోక ఊపితే నేను ఊపడానికి, నువ్వు తా అంటే నేను తందాన అనడానికి కుదరదు. నేను తా అంటే నువ్వు తా అనాల, తందాన అనకూడదు. నేను తందాన అంటే నువ్వు తందాన అనాలా. ఎందుకంటే దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు కాబట్టి, అన్ని క్వాలిఫికేషన్ చూసే నేను ఎస్ అంటానని దేవునికి తెలుసు కాబట్టి, ఇప్పుడు జయరాజ్ ఎస్ అన్న వాళ్ళందరినీ దేవుడు ఎస్ అంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే వీడు ఎప్పుడు కూడా తప్పు అనేది యాక్సెప్ట్ చేయడు. అది మా ఇళ్ళైనా, అది మీరైనా, తప్పు అనేది ఎప్పుడు యాక్సెప్ట్ చేయబడదు. నా దగ్గర చాలా కోపం నాకు దేవుని విషయాల్లో. మీరు పెద్దోళ్ళైనా సరే, మీరు వృద్ధాప్యంలో ఉన్నా సరే, మీరు తప్పు చేస్తే నాకు నచ్చదు, చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దైవజనుడు, సహోదరుడు అనగా పరిశుద్ధులు ఎప్పుడైతే నేను అంగీకరిస్తాడో, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏక మనసు మొట్టమొదటి పాయింట్. నీకు ఉండాల్సినటువంటి అర్హత, క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ ఏంటి, పట్ట ఏంటి, టెక్కులు ఏంటంటే, నీకు ఉండవలసిన టెక్కు ఏం టెక్కు ఉండాలి? ఏక మనసు. ఆ టెక్కు చూపించు. మిగతా టెక్కులన్నీ క్లోజ్ చేయి. అర్థమైందా? మిగతా టెక్కులు క్లోజ్ చేసి నువ్వు చూపించాల్సిన టెక్కు ఏక మనస్సు. అదొక అభిషేకం. మీరు అవునన్నా కాదన్నా 133వ కీర్తన ప్రకారం అదొక అభిషేకం. భక్తుడు మనకి కీర్తన ద్వారా తెలియజేశాడు. అది పోయబడిన పరిమళ తైలం అంట ఐక్యత. ఆ ఐక్యత అందరి మీదకి దిగి రావాలి పూట. అందరూ పక్కనోడికి వెళ్ళి చూసి నవ్వుకుంటా మనం ఐక్యత కలిగి ఉండాలని చెప్పండి. మరి ఈయనేం చేస్తావురా? ఏమో పక్కన దానికి వెళ్ళి చూసి నవ్వు బుద్ధి కట్టలేదు కదా నీకు, నాకెళ్ళి చూసి నవ్వుతున్నా, పక్కనకి వెళ్ళి చూసి నవ్వుకుంటా మనం ఐక్యత కలిగి ఉండాలని చెప్పండి. నువ్వేంటమ్మాయి చెప్పావా? వెనకామకి చెప్పండి. వెనకామె అసలు నీ శత్రువు. చేయి పెట్టండి వెనకాలది. మనం ఐక్యత కలిగి ఉండాలని చెప్పండి. మరి ఈ అమ్మాయి చెప్పట్లేదు, వెనకామ నీకు శత్రువా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. ఐక్యతను కలిగి ఉండడము ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ ఐక్యత ద్వారా దైవజనుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆ ఐక్యత ద్వారా సంఘం అంతా ప్రజతో నిండిపోతే దేవుడు అంగీకరించేస్తాడు. ఆయన అంగీకరించాడంటే చాలు, అసలు దైవజనుడు అంగీకరిస్తే చాలు, పరలోకం ఖచ్చితంగా నీ కొరకు ద్వారములు తెరిచి ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి మోషే నాయకత్వంలో ఆషేరు ఉన్నాడు. ఆ ఆషేరు యాక్సెప్టెడ్ చేయబడ్డాడు, అంగీకరించబడ్డాడు. తన జీవితంలో పొందుకున్న ఆశీర్వాదం గొప్పది. ఈ పూట నుంచి ఆశీర్వాదం పేరు, అమ్మా నిన్ను దేవుడు ఆశీర్వదించాడంటే నువ్వేం చెప్తావంటే, నన్ను అంగీకరించిన దేవునికి స్తోత్రం. ఇల్లు లేకపోయినా, కూడు లేకపోయినా, గుడ్డ లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఏం లేకపోయినా, యువర్ యాక్సెప్టెడ్. నువ్వు అంగీకరించబడ్డావు.
నువ్వు ఆశీర్వదింపబడ్డావు. జనముల దృష్టిలో ఆశీర్వాదం ఏంటంటే ఇల్లు కట్టుకుంటేనే ఆశీర్వాదం, బంగారం కొనుక్కుంటేనే ఆశీర్వాదం, నీ పెళ్ళి ఘనంగా చేస్తేనే ఆశీర్వాదము, లేదంటే నువ్వు మంచి మంచి బిర్యానీ ఫుడ్లు తింటేనే ఆశీర్వాదము, నీకు రోగం రాకుండా ఉంటేనే ఆశీర్వాదము. కానీ దైవజనుని దృష్టిలో, పరిశుద్ధుల దృష్టిలో ఆశీర్వాదం ఏంటో తెలుసా? వాక్య ప్రకారం ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు అంగీకరించబడాలి. ఎట్టి పరిస్థితిలో నువ్వు తృణీకరించబడద్దు. అసలు దైవజనుడు నిన్ను తిట్టడానికి, దైవజనుడు నిన్ను చూసి అసగించుకోవడానికి వీలు లేకుండా ఏక మనస్సును సంఘం అంతా కలిగి ఉండడం నేర్చుకోండి. అది చాలా ప్రాముఖ్యం. ఒక ఆమె దైవజనుని వద్దకు వచ్చిందట. చాలా జాగ్రత్తగా వినండి మీరు, నేను ముగిస్తాను. మిగతా మాటలు త్వరగా చెప్పుకెళ్దాం. మొదటి మాట కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒక ఆమె దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను. అమ్మ చాలా మంచి తల్లి. ఎప్పుడమ్మా? ఎప్పుడంటే ఆ పెళ్లి సంబంధంగా మీరే చూడాలి అందట. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంచిదమ్మా, అమ్మాయి మంచిది, అమ్మాయిని బాగా పెంచారు, తప్పకుండా చూస్తామమ్మా అంటే, అయ్యగారు ఇంకొకటి 2 స్టార్ ఉన్నోడే కావాలందట. ఏ స్టార్ అట? ఆయనకు అర్థం కాలేదట 2 స్టార్ అంటే ఏంటో. ఏంటమ్మా అన్నాడంట. 2 స్టార్ వాడిని చూడయ్యా అందంట. మా దగ్గర 2 స్టార్ లేదు, 5 స్టార్ ఉందన్నాడంట ఆయన. 5 స్టార్ అన్న ముక్క ఆమెకు అర్థం కాలేదంట. 2 స్టార్ అన్న ముక్క ఈయనకు అర్థం కాలేదట. సరేనమ్మని ప్రార్థన చేసి పంపిస్తే ఒకడు పక్కపక్క నవ్వి, అన్న ఆమె ఏమందా నీకు అర్థం కాలేదా అంటే, నీకు అర్థమైతే చెప్పొచ్చు కదా నువ్వే బదులు అన్నాడంట. అతని కింద పరిచయం చేశాడు. అన్న 2 స్టార్ అంటే 2 అక్షరాలు ఉంటాయి ఆ కులానికి, మాల అన్నాడట. అరే బాబు, దేవునికి స్తోత్రం. ఏది ఏక మనసు సంఘంలో? ఇంకొక వచ్చి 3 స్టార్ అంట, అంటే మా దిగ్గ అంట. ఏంటని కులం మండిపోను. ఇప్పుడు మన చర్చిలో కూడా లేరా పిల్లలకు వాళ్ళ కులమే చెయ్యాలా? కులం అంటే ఒక గజ్జితో సమానం అంట. గజ్జి అంటే కులగజ్జి ఉన్నోళ్ళు పరలోకం రారు. నేను చెప్తున్నాను, కులగజ్జి ఉన్నోళ్ళు పరలోకం రారు. ఇది ఫైనల్. 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్, 4 స్టార్, 10 స్టార్ పెట్టుకునే వాళ్ళు పరలోకంలో బొట్టని వేలు, చిటికిన వేలు కూడా పెట్టలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కులం అనేది ఒక గజ్జి. సంఘంలో కులాలు ఏంటమ్మా? అండి మాకు కులగజ్జి లేదండి, మాకు లేదండి. కానీ పెళ్లి సంబంధం మాత్రం 2 స్టార్ వాడికి 2 స్టారే చూడాలా, 3 స్టార్ వాడికి 3 స్టారే చూడాలి. మళ్ళీ అక్కడ కులం చూపిస్తున్నావుగా, నువ్వేం భక్తి చేస్తున్నావు? నీవు అసలు ముందుల సైతాన్ని, నువ్వు ఖచ్చితంగా పరలోకం రావు. నువ్వు చూసే పెళ్ళిళ్ళ పేరైకి నీకు ఇద్దరిని కలిపి 2 సైతాన్లుగా, మీరు 2 దయ్యాలు మన సంఘంలోనే ఉంటాయి. మరి ఏంటనుకున్నావు? ఆ 2 సైతాన్లకు పంచాయతీ తెచ్చేది ఎవడో? మా ప్రేమను భంగపరుస్తున్నారు మీరు, మా ప్రేమకు పరీక్ష పెడుతున్నారు. ఆ సైతానికి నేనే వాక్యం చెప్తా, ఈ సైతానికి వాక్యం నేనే చెప్తా. ఏ సైతాన్ని గెలవను, ఏ సైతాన్ని గెలిపించను చెప్పండి. కులగజ్జి యేసన్న గారు ఒక మంచి మాట అన్నారు. అప్పట్లో ఆయన ప్రసంగాలు నేను వింటూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. గజ్జున్నోడికి సిగ్గుండదంట. ఏముండదంట? నేనన్న మాట కాదు అది, యేసన్న గారు అన్నారు. గజ్జున్నోడికి ఆడు ఎక్కడ పడితే అక్కడ గోకేసుకుంటాడంట, ఆడికి సిగ్గు సెర్ర ఉండదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కులం గజ్జున్నోడికి కూడా సిగ్గు సెరాలు సావు. అర్థమైందా? 2 స్టార్లు, 5 స్టార్లు, 3 స్టార్లు మానుకో. సైతాను పోతావు నరకానికి. మొత్తాన్ని కలిపి కట్టగట్టేసేస్తాడు దేవుడు. ఆయన అనుగ్రహించబడిన వ్యక్తి రావాలని ప్రార్థన చేసుకోవాలి తప్ప స్టార్లు గీర్లు చూడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏక మనస్సు కలిగి ఉండటం చాలా శ్రేష్టమైనది. ఏక మనసు చాలా ఇంపార్టెంట్ మనిషికి. బయట వాళ్ళకేమో నాకు తెలియదు, కానీ సంఘానికి ఏక మనసు చాలా ప్రాముఖ్యం. దైవజనుడు నేను అంగీకరించే ప్రాసెస్లో మీ అందరికీ ఏక మనసు వచ్చుగాక. అందరూ ఏకాత్మ పొందాలి. ఎవ్వరికి బాలేదని తెలిసినా 4 యాప్లికాయలు కొనుక్కొని పరిగెత్తాలి. ఎవ్వరికి బాలేదని తెలిసినా వారి కొరకు ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. బంధువుల కంటే ముందుగా, రక్త సంబంధుల కంటే ముందుగా నువ్వు వెళ్ళు, కడుగు ముందుగా నువ్వు భరోసా ఇవ్వాలి. సంఘం తరపున ధైర్యం చెప్పాలి.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఏక మనస్సు చాలా ప్రాముఖ్యం. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి నువ్వు ఎలా అంగీకరించబడతావంటే రెండవ క్వాలిఫికేషన్ చూడండి. ఎస్తేర్ గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మొర్దెకైని ఆ దేశములున్న ప్రజలందరూ ఇష్టపడుతున్నారట. ఆ దేశములున్న ప్రజలందరూ మొర్దెకైని అంగీకరించుచున్నారట. దేవునికి స్తోత్రం. ఎందుకు మొర్దెకైని జనులందరూ అంగీకరిస్తున్నారు అంటే మొర్దెకైలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చూడండి. ప్రజల క్షేమమును కోరతాడట. అందరితో సమాధానముగా మాట్లాడతాడు అని వాక్యం సెలవిస్తుంది. అందరితో సమాధానంగా మాట్లాడతాడట. జనముల క్షేమాన్ని కోరతాడట. దేశమంతా మొర్దెకైకి ఓటింగ్ చేస్తుంది. అంటే మొర్దెకైని ఆ దేశం యాక్సెప్టెడ్ చేసింది, అంగీకరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మొర్దెకై అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి. రెండో విషయం, ప్రేమ కలిగి ఉండటం నేర్చుకోండి. చాలా ప్రాముఖ్యం. అన్నిటికీ సమాధానం చెప్పేది ఏంటిది? ప్రేమ. ప్రతి గాయములను కట్టేది ఏంటిది? ప్రేమ. ప్రతి పాపమును క్షమించేది ఏంటిది? ప్రేమ. ప్రతి సిగ్గును కప్పేది ఏంటిది? ప్రేమ. ప్రేమే చివరికి నిలబడుతుంది అని నేను చెప్పలేదు, వాక్యంలో ఉందన్నమాట. గనగన గనగన భాషలు మాట్లాడి గెంతి ఎగిరేసి దొర్లేసిన ప్రయోజనం చివరికి నిలబడేది ప్రేమ. ఆ ప్రేమ పరమునకు చేరుస్తుంది. అంటే నువ్వు సంఘముతో ప్రేమతో ఉండాలి. ప్రేమ కలిగి, అసలు నిజంగా సంఘంలో ఈమా నా సంఘంకి వస్తుంది, ఈడు నా సంఘానికి వస్తాడు. ఈడు వచ్చి బయటోడు గురించి చెప్తే బాగుంటుంది. ఈ సంఘంలోకి వచ్చేవాడు గురించి ఈడు చెబుతాడు, వినాలి. నీదే కరెక్టర్, ఎస్ నీదే, ఆ సుప్పనాథోడు తప్పు అనాలి. అనకపోతే ఈడు సెచ్చుమానేస్తాడు. ఈడొచ్చి ఈ సుప్పనాథోడి మీద చెప్తాడు. అంటే చూడండి, బయటోళ్ళ మీద చెప్పేది ఒక ఎత్తు, మీరొచ్చి నేను చాలామంది నేను పేర్లు ఎత్తితే మీరు పరువులు పోతాయి, సిగ్గుపోయి రేపటి నుంచి షీట్లు కప్పుకొని రావాల్సి వచ్చింది మందిరాలకు, లేదంటే మానేసి వేరే మందిరం వెతుక్కోవాల్సి వచ్చింది మీ పేరు చెప్తే. ఇంతమందిలో మీలోనే చాలామంది నాకు ఇక్కడున్న వ్యక్తులకే వేరేగా, అంటే ఉన్నదే లేదో అది నాకు తెలియదు, మీరు చెప్పింది వినటం వరకు నా పని. కానీ నువ్వు ఆ వ్యక్తి మీద ఏదో చెప్పావని ఆ వ్యక్తితో నన్ను మాట్లాడొద్దు, ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళొద్దంటే అది సహజమైన పనేనా? కాదు. ఆ వ్యక్తి నా బిడ్డే నువ్వు, కాబట్టి తప్పదు కదా. చాలామంది సంఘంలోనే ప్రేమ కలిగి లేరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నాకు ఇన్నిసార్లు చెప్పారు, పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, చండాలం వేసిపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బయట వాళ్ళ గురించి చెప్తే అవునమ్మా సరే సరే, వేరే సంఘంల గురించి చెప్తే అది వేరే. ఏం పక్కనే కూర్చుని దాని గురించి ఏం చెప్పటం. చెప్పాను అనుకో, తన్నిద్ది కిందకి వెళ్తే మ్రోగడి కంచు. అర్థమైందా? నువ్వు నాకు ఎవరి గురించే చెప్పావో రెబలో ఈ వాక్యాలను బట్టి ఉంటుంది కాబట్టి వదిలేనంటే అయిపోతావు నువ్వు. నేను సంఘంలో గొడవలు అవ్వకుండా నేను కాబట్టి కడుపులో దాచుకొని ఎవడికి చెప్పి తల్లో చిక్కులు చుట్టుకొని తన్నుకోనకుండా నేను ఎవడికి చెప్పాల, బతికిపోయారు. ఏమొచ్చి ఏం మీద చెప్ప, ఆమె వచ్చి ఏం మీద చెప్ప, ఈడొచ్చి ఆయన మీద చెప్ప, ఆయన వచ్చి ఈడి మీద చెప్ప, సరిపోయా. ఇనే ఉన్న తేరగా ఇక్కడ ఉన్నాను కదా, సరేనమ్మా కాముకున్నట్టు ఏం చేస్తాము. అయితే గొడవలో ఏ మాటలు తెలుసాయి? బుల్లే నీ గురించి చెప్పిన మాటలు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యం. ప్రేమ అనేకమైనవి, ఎంతటిదైనా కప్పేస్తుంది ప్రేమ పట్టించుకోదు. అన్నాడు కదా, పాపాత్మురాలైన స్త్రీతో ఈమెనన్ను విస్తారంగా ప్రేమించింది గనక విస్తారమైన పాపములో తుడిచిపెట్టు. పాపాన్ని కప్పేదే ప్రేమ, పాపాన్ని తుడిచేసేదే ప్రేమ. కాబట్టి ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి.
దైవజనుడికి వారికి వీరి మీద వారి మీద చెప్పడం మానేసేసేయండి. ప్రేమ కలిగి బ్రతకండి. సహోదర ప్రేమ, సహోదరుల ప్రేమను వ్యక్తపరచండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొర్దెకై కూడా ప్రేమ కలిగి ఉన్నాడు దేశం మీద. అందుకే ఆ దేశపు ప్రజలందరూ మొర్దెకైని యాక్సెప్టెడ్ చేశారు, అంగీకరించారు. దైవజనుడు నిన్ను అంగీకరించాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందరి పక్షమున నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి పక్షమున, ఎస్పెషల్లీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి పక్షమున నువ్వు ప్రేమనే చూపించాలి, కానీ ప్రతిపక్షాన్ని చూపించకూడదు. సంఘము పక్షమును నిలబడాలి, కానీ ప్రతిపక్షములోకి వెళ్ళి చేతులు కలపకూడదు. దేవునికి చేతులెత్తి ఈ మాటలు మీకు అంగీకరించబడట్లేదు కదా, అంగీకరించబడట్లేదు కదా ఈ మాటలు నీకు. మరి అంగీకరించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నేను చెప్తున్నప్పుడు మీరు అవునను ఆమెనను అల్లు అంటే నాకు అర్థమైపోద్దమ్మా, వీళ్ళైతే ఈ రోజు నుంచి ప్రేమ కలుగుంటారని. ఇది కష్టమయ్య గారు అన్నట్టు కూర్చున్నావు కింద. కష్టమైతారే నీ బొట్టన కాలు కోసేసుకోరా బాబు, నువ్వు వెళ్ళవు అక్కడికి. బొట్టన కాలు పెట్టవు, నేను రాసిస్తా నీకు. పరలోకములో ఎంట్రీ లేదు నీకు. నీలాంటి వాళ్ళకి, కొలగజ్జోళ్ళకి, ప్రేమ గజ్జోళ్ళకి, ప్రేమ లేని వాళ్ళకి, ఏక మనసు లేని వాళ్ళకి వాళ్ళు అంగీకరించబడరు. నువ్వెన్ని చెయ్యి సంఘంలో, సంఘంలో ఎన్ని దాన ధర్మాలు చెయ్యి, రక్తదానం చెయ్యి, అన్నదానం చెయ్యి, వస్త్రదానం చెయ్యి, పిండాలు పెట్టు వేరే వాడికి వెళ్ళి, ఎబ్బే నువ్వు అంగీకరించబడవు అని చెప్తున్నాను. ఎన్ని దానాలు చేసిన ప్రేమదానం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. ప్రేమ ఏక మనసు అనేది సంఘానికి ఉంటే సంఘం అంతా అంగీకరించబడితే వేవేల దూతల ఆర్భాటాలతో, శబ్దాలతో, ప్రధాన దూతల శబ్దాలతో దేవుడు దిగి వచ్చిన వేళ మనందరము ఆయన చేత అంగీకరించబడిపోతాం. ముందర ఇక్కడ అంగీకరించబడదాం, ఇక్కడ ఆశీర్వాదం పొందుదాం, ఇక్కడ ఐక్యతను అభిషేకం పొందుదాం, ఇక్కడ ప్రేమను అభిషేకం పొందుదాం. ఆ ప్రేమను అభిషేకం మనలోనికి వచ్చుగాక. ఇది 2వ క్వాలిఫికేషన్. ఇక 3వ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి 3వ యోహాను పత్రిక 9-10 వచనాలు. ఏ అధ్యాయం అని అడగొద్దు, ఒక అధ్యాయమే ఉంటుంది అక్కడ. 3వ యోహాను పత్రిక 9-10 వచనాలు చదవండి. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించటలేదు. ఇగో నా వైపు చూడు చాలమ్మా, చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక వ్యక్తి పేరు దియోత్రెఫే అనండి ఒకసారి మాట. ఈ వ్యక్తి ఎంతటోడంటే సంఘంలో పెత్తనాలు గోడేవాడంటే ఈ వ్యక్తి. ప్రధానత్వం కావాలంటే ఈ వ్యక్తికి సంఘంలో ఎర్ర సీటు కావాలి, రెడ్ కార్పెట్ కావాలి. సంఘాల్లో కొంతమంది పెత్తనాలను కోరుకుంటారు, సంఘంలో కొంతమంది పెత్తనాలు చలాయించాలని చూస్తారు. సంఘంలో కొంతమంది జయరాజ్ గారి యొక్క మాట పొద్దాకలు నన్నే, ఆయన పొగడాలి, నన్నే చూడాలి, నా కొంపకే రావాలి, మమ్మల్ని అధికారులను చేయాలి. అందుకే మన చర్చిలో గొడవ గోత్రాలు ఎందుకని, పెద్ద మనుషులు ఎవరూ లేరు మన చర్చిలో. దేవుని స్తోత్రం. అందరికందరూ పెద్దవాళ్ళే. సంఘ పెద్దలు లేరు, గింగ పెద్దలు లేరు. వాళ్ళే ఎక్కువ చేస్తారు సంఘ పెద్దలుగా ఉంటే. ఓవర్ యాక్షన్ నేను చూడలేను, సావనం. అందరు సంఘ పెద్దలు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ సంఘ పెద్దలే. ఇక్కడ దియోత్రెఫీ అనేవాడు పెత్తనాల్ని ప్రధానత్వం కావాలి అంటున్నాడంట. అలాంటి వారు ముమ్మాటికి వర్ధిల్లరని చెప్తాను నేను. సంఘానికి వచ్చి పెత్తనాలు కోరుకునే వాళ్ళు, సంఘానికి వచ్చి దైవజనుడు నోట్లో నానాలనుకునేవారు, సంఘానికి వచ్చి నేను ప్రత్యేకంగా చూడాలనుకునే వాళ్ళు, సంఘానికి వచ్చి నేను ప్రత్యేకంగా పట్టించుకోవాలనుకునే వాళ్ళు, సంఘానికి వచ్చి పదే నా పేరు అయ్యగారు మైకులో చెప్పాలనుకునే వాళ్ళు, సంఘానికి వచ్చి నేను ఇచ్చిన కానుక మైకులో చెప్పాలనుకునే వాళ్ళు, సంఘానికి వచ్చి నీకు మొట్టమొదటి ప్లేస్ ఆపాలనుకునే వాళ్ళు, సంఘానికి వచ్చి ఇదే నా ప్లేస్ దైవజనుడు నాకు ఇప్పుడే రాసి పెట్టాడు ప్లేస్ అనుకునే వాళ్ళు, పెత్తనాలు చేసేవాళ్ళు. ఇదిగో వీడి పేరు పెట్టొచ్చు, మీ అందరి పేర్లు దియోత్రెఫే. మీ అందరి పేర్లు అయ్యే. పెత్తనాలు కావాలా నీకు? దైవజనుడు 100 సార్లు పేరు పలకాల సంఘంలో, పెత్తనం చలాయించాలా? నేను చూసి 100 సార్లు ప్లాస్టిక్ నవ్వు నవ్వాలా? అందుకే నా బుగ్గలు లేవు తెలుసు, నవ్వి ప్లాస్టిక్ నవ్వులు మిమ్మల్ని చూసి నవ్వు రాపోయిన నవ్వాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? పెత్తనాలు కావాలి సంఘంలో. పెత్తనం చలాయించాలనుకుంటావు. వంట దగ్గర నువ్వు పెత్తనం, బియ్యం గడిగేదాంట్లో నువ్వు పెత్తనం, తోమేదాంట్లో నువ్వు పెత్తనం. అవును పట్టుకొని ఎత్తావా సుప్పనాథ్ దాన్ని నువ్వు గిన్నెలో?
లేదంటే ఏదైనా పరిచయం చేసినప్పుడు ఆడు ఏదో గబుక్కున ఆ పరిచయం పట్టుకుంటే అమ్మో నీ ముక్కు, నీ మూతి, నీ చీవిడి, నీ ఏడుపు, నీ దరిద్రం చూడలేము. అది తినేస్తా ఉంటావు, చీవిడి ఏడుపు. అయ్యా అయ్యా పట్టాల స్వప్న తీసింది, అది ఆ స్వప్న ఏం అవ్వదు. నువ్వు రాలేదు, 5 నిమిషాలు అయింది, వేసింది, తప్పేముంది? మళ్ళీ వేయండి అమ్మా, ఏమి కాదమ్మా. మీరేం సావరై పట్టుకోగాలి, పుట్టుక్కుని పోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటు రాలేదు కాబట్టి నువ్వు చేసావు, టయానికి వచ్చావు, నువ్వు చేస్తావు, తప్పేముంది? అయ్యా అయ్యా నీ వచ్చి నాకు ఏడుచుకుని చెప్తే స్వప్న దాంట్లో లడ్డు పెట్టి పంపిస్తాను. నిన్నేమన్నా నేను. పని అక్కడ జరుగుతున్నప్పుడు పెత్తనం చూసుకోవద్దు. కొంతమంది పెత్తనాలు చేలేస్తారు, నాకే ఇచ్చారు ఈ పని, నాకే నాకే నాకే. కొంతమందికి అండి దేవుని పని చేయాలనిపిస్తుంది. అమ్మ నేను చేస్తానన్నప్పుడు చెయ్యండి అని నువ్వు పక్కన నిలబడు. వాళ్ళకి పని రాకపోతే పని చెప్పు, అది క్రమం. అంతేగాని కుదరదు మాది ఇది, నువ్వు పుట్టుక్కుని పోతావు, ఆమె వస్తుందిగా తర్వాత. చెబుతున్నానండి, అలా కోరుకోను తప్పది. అమ్మ కోరుకోకూడదు జయరాజు గారు. ఇప్పుడు ఏదో కారణాల ద్వారా ఏదో అయ్యిద్ది. అమ్మ నువ్వు ఉండమ్మంటే అది పోయింది కదా, అది నన్ను ఉండొద్దు అందులో, అక్కడ వద్దులే నాకు ఏరే పని పెట్టంటది. ఏమతో సావలేను నేను. అట్లా నన్ను వదిలేసి వెళ్ళొద్దు, మీరు అన్యాయం చేయొద్దు నన్ను. ఏం చేస్తారు మీరు? పని అమ్మ ఊడవాలనిపిస్తుందని ఎవరన్నా అన్నారనుకో, ఊడువమ్మ, ఇట్లా ఊడువంటి అంటే ఇట్లా ఊడువని నువ్వు చెప్పు. కుదరదు, మేమే ఊడిసేది, మేము అభిషేకించబడ్డాం. ఏట్రా నువ్వు అభిషేకం బోడి మొహవాడ, అభిషేకించబడి సరే ఓడవు, అక్కడ ఒక మురుకుంటుంది, అక్కడ మురుకుంది, మొహం తాగలాడా. అనవసరం నిన్ను అభిషేకించాను అనిపిస్తుంది నాకు. కొంచెం అలా అడిగినప్పుడు ఏనండి, అయ్యే ప్రేమలో దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఆశ ఉంటుంది, పరలోక రాజ్యంలో కొంచెం చోటు ఉండాలి, దేవుని పరిచయం చేస్తే మా పిల్లలు ఆశీర్వదింపడతారు, మేము ఆశీర్వదింపడతామని ఉంటుంది. కాబట్టి అలా అడిగినప్పుడు ఒక పూట నువ్వు ఇవ్వటం నేర్చుకో, తిట్టొద్దు. నువ్వు పక్కనే ఉండు, నువ్వు వెళ్ళొద్దు. పక్కనే ఉండి ఇట్లా చేయాలంటే ఇట్లా చేయాలంటే, పట్టాలు ఇట్లా మడత పెట్టాలంటే, ఇదిగోండి ఇదంటే అదంటే అని చెప్పుకోవంట. మంచితనంతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దియోత్రెఫేలాగా పెత్తనాలు కోరుకోవద్దు. ఇచ్చిన పెత్తనంతో చలామణి అయిపోవద్దు, చాలా తప్పు. అధికారాలు కోరుకుంటారు కొంతమంది, అధికారాలు ఇచ్చే సంఘాలకు వెళ్తారు కొంతమంది. ఏం గురించి పొద్దాకల దేవిజనుడు మాట్లాడాలి, ఆ సంఘాలకు వెళ్తారు. ఏం గురించి పొద్దాకలు డబ్బాలు కొట్టాలి, దైవజనుడు ఆ సంఘాలకు వెళ్తారు. అటువంటి సంఘాలకు వెళ్తే, అటువంటి సంఘాలు బోధలు వింటే నువ్వు పరలోకి వెళ్ళాలి, అది చూసుకో. నువ్వు సంఘానికి వచ్చేది పెత్తనాల కోసమా? నువ్వు సంఘాలకు వచ్చేది అధికారాల కోసమా? నువ్వు సంఘాలకు వచ్చేది సీట్ల కోసమా? రాజకీయ నాయకులు అనుకుంటున్నావు, పోస్టుల కోసం, కేటగిరీల కోసం. నీకులంటాడే నాకు అభిషేకమైన డబ్బు ఇస్తున్నాడంటే యోహాను పేతురులకి, ఒక పనికి మాలాడు డబ్బు ఇస్తున్నాడంటే మాకు అభిషేకం ఇమ్మని. ఏమిచ్చుకుందాం అనుకున్న పెత్తనాలని, అధికారాన్ని. సంఘానికి వచ్చావు, ఐక్యత కలుగుండు, ప్రేమ కలుగుండు. పెత్తనాన్ని కోరుకోవద్దు, అధికారాన్ని కోరుకోవద్దు. ఒకవేళ ఇచ్చినా అణిగి మనకు ఉండటం నేర్చుకో. ఎగిసి పడొద్దు, ఎగిరెగిరి చిందెలయ్యొద్దు. అన్ని ఉన్నట్లు అణిగి మనుగుండు, అన్ని ఉన్నట్లుగా అణిగి మనుగుండు. ఏవి లేని వాళ్ళు ఇంతింతెత్తుని ఎగిరి పడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే సంఘంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడు, అదే సంఘంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు 12వ వచనంలో ఉంటుంది. ఆ వ్యక్తి దేమేత్రియు. చదువమ్మా, ఆయన గురించి చదువు. దేమేత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సంఘములో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి పేరు దియోత్రెఫే, ఒక వ్యక్తి పేరు దేమేత్రియా. 2 వ్యక్తులు ఒక సంఘములో ఉన్నారు. కానీ ఒక వ్యక్తి అధికారాన్ని కోరుకునేవాడు, ఒక వ్యక్తి పెత్తనాన్ని కోరుకునేవాడు. ఈ దేమేత్రి అనే వ్యక్తి అందరి చేత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంటే ఇక 3వ మాటకు వస్తే, మంచి సాక్ష్యమును పొందుకోవాలి. నీవు అంగీకరించబడాలంటే ఆమెను అడిగినా మంచి సాక్ష్యం చెప్పాలి, ఈమెను అడిగినా మంచి సాక్ష్యం చెప్పాలి. అమ్మ చర్చిలో ఫలానా వ్యక్తి ఏంటమ్మా, నీ ఒపీనియన్ ఏంటంటే ఆమె చాలా మంచిదండి అని చెప్పాలి. మీలో ఎవరిని అడిగినా మీ మంచితనాన్ని నా దగ్గర చెప్పాలి. ఆమెయ్యా ఆమె చాలా మంచిదయ్యా, ఆడయ్యా ఆడు చాలా మంచోడయ్యా. ఏ ఒక్కరు నీ గురించి బ్యాడ్గా చెప్పొద్దు. చర్చిలో మంచి సాక్ష్యం పొందాడు దేమేత్రియా. ఆ వ్యక్తి దైవజనుల చేత అంగీకరించబడ్డాడు. ఆ వ్యక్తి
ప్రభువు చేత రేపు అంగీకరించబడ్డాడు. నీవు నేను కూడా ఒక మంచి సాక్ష్యము సంఘములో కలిగి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అధికారాన్ని కలిగి ఉండాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. పెత్తనం కలిగి ఉండాలని సంఘంలో దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు అధికారం వద్దు, పెత్తనం వద్దు, మంచి సాక్ష్యం కలిగి ఉంటానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఎవరిని కదిలిపినా సంఘంలో నీ గురించి మంచిగానే చెప్పాలి. ఆమె ప్రార్థన చేస్తుందయ్యా, మంచిదయ్యా, విశ్వాసురాలయ్యా, వాడు విశ్వాసం, వాడు ప్రార్థనకు తిరగలేదు, కన్నీరుకు తిరగలేదు, వాడు ఉపవాసాలకు తిరగలేదు, మంచి వ్యక్తి అయ్యా. మంచి సాక్ష్యమే నీ అంగీకారణకు మూడవ చిహ్నం. దేవునికి స్తోత్రం. నీ మంచి సాక్ష్యమే నువ్వు అంగీకరించబడటానికి మూడవ మెట్టు. దేవునికి మహిమ కలుగుగాక. అంతేనా? మూడవ మాట అయినది అంతేనమ్మా. ఇక నాలుగో విషయంకి వచ్చేటప్పటికి ముగిసి చేస్తున్నాను. ఇక నాలుగో విషయంకి వచ్చేటప్పటికి 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము మీరు త్వరగా చక్కగా చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు ఆగక స్పష్టంగా చక్కగా చదవండి. వారు నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదరని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తమతో కూడా పెరిగి, అది అండర్లైన్ చేసుకోండి, పెద్దల ఆలోచన త్రోసివేసి అండర్లైన్ చేసుకోండి. తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇయ్యవలనని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడుగగా, అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికిన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చిబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించదనని చెప్పుము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యెరోబామును జనులందరూ 3వ దినమందు రెహబాము నొద్దకు రాగా, రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చిబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించదనని చెప్పెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెహబాము అనండి పేరు. ఈ రాజు ఎవరి ఆలోచన త్రోసేసాడట? పెద్దల ఆలోచన తోసేసి ఎవరి ఆలోచన తీసుకున్నాడట? యవనస్తులు. అండి, యవనస్తుల ఆలోచన తీసుకోవచ్చా? యవనస్తుల ఆలోచన తీసుకోవచ్చా? యవనస్తుల రక్తం ఎలాంటిది? ఉడుకు రక్తం. ఉడుకుపోతూ ఉంటాడు. వాడికి అన్ని కంగారు పాట ఆలోచనలు చేసుకోకూడదు. అంటే నిలబడిన కేటగిరీ వేరు. నేను కూడా యవనస్తుడికి నీ ఆలోచన కూడా తీసుకోకూడదు అనుకున్నారు. పోస్టును బట్టి మారాలి స్థీను. అక్కడ రెహబాము అనేటువంటి వ్యక్తి రాజు యవనస్తుల ఆలోచన తీసుకొని ప్రజల్ని శిక్షించాడు, దండించాడంట. ప్రజలు ప్రార్థన చేశారు, ఏమన్నా తెలుసా? అయ్యా, మాకు ఈ రాజు వద్దయ్యా ప్రభువా, ఈ రాజు ఇంత భయంకరంగా కాడిని మోపుతున్నాడు, మాకు ఈ రెహబాము వద్దయ్యా అని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రజలు చిరాకించుకున్నారు రెహబాముని, ప్రజలు తృణీకరించారు రెహబాముని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు తృణీకరించారు రెహబాముని ప్రజలు? ఒక మాట, పెద్దల ఆలోచన తీసుకోకుండా ఇతడితో పెరిగిన వాడి ఆలోచన, కుర్రోళ్ళ ఆలోచన, ఉడుకు రక్తం వాడి ఆలోచన, ఆడన్ని కంగారు ఆలోచనలు తీసుకొని ప్రజల్ని శిక్షిస్తా, ప్రజల్ని హింసిస్తూ ఉంటే ఏ ప్రజలు ఊరుకుంటారు? అందుకే రెహబామును తృణీకరించింది ప్రజా సంఘం. ఈ పూట నేను 4వ మాటగా అంటాను, పెద్దల ఆలోచన, నాయకుడి ఆలోచన, పరిశుద్ధుడి ఆలోచన, ప్రసంగం చెప్పువాడి ఆలోచన, సంఘ కాపరి ఆలోచన తీసుకున్న వాడే మీరు అంగీకరించబడతారు.
ఎప్పుడైతే యవనస్తుల ఆలోచన, ఇరుగు పొరుగు వారి ఆలోచన, ఇంటి పక్కన వాళ్ళ ఆలోచన, ఇంటి పైన వాళ్ళ ఆలోచన, ఇంటి కింద వాళ్ళ ఆలోచన, బంధువుల ఆలోచన, కొలీగ్స్ ఆలోచన తీసుకుంటారో మీరు తృణీకరించబడతారు. ప్రతి విషయమందు దైవజనుని ఆలోచన తీసుకోవాలి. పెద్ద నిన్ను హెచ్చరించి గద్దించి నిన్ను సరిచేసేవాడి ఆలోచన తీసుకోవాలి. వాడు పరిశుద్ధుడై ఉండాలి. వాడు దేవుని నీతిని ప్రకటించువాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రెహబాము ఏం చేస్తాడంటే పెద్దల ఆలోచన తొలగించి, పెద్దల ఆలోచన తీసుకోకుండా ఉడుకు రక్తం వాళ్ళు యవనస్తులు కంగారు పాటు ఆలోచనలు తీసుకొని ప్రజలను హింసించారు. ఈ ప్రజలందరూ రెహబాము గురించి ప్రార్థనలు చేస్తూ, రెహబాము పనికి మాలాడు, రెహబామును తృణీకరించండి, రెహబామును తొలగించండి అని ప్రజలందరూ అల్లాడిపోయిన పరిస్థితి అది. నీవు అంగీకరించబడాలంటే 4వ మాటగా నీవు దైవజనుని ఆలోచనతో వెళ్ళిపోవాలి. చాలా ప్రాముఖ్యం అది. ఎవడెవడు ఆలోచన తీసుకుని కంగారుపాటు ఆలోచనలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్రియ దైవజనమా. ఒక నాయకత్వంలో ఉన్నావు కాబట్టి ఒక నాయకుడి ఆలోచన కావాలి. ఒక వాక్యం కింద ఉన్నావు కాబట్టి ఆ వాక్యం యొక్క రిఫరెన్స్లు నీకు కావాలి. నువ్వు చేసే పనికి వాక్యం కావాలి. నువ్వు చేసే పనికి ఒక నీతిని ప్రకటించే ఒక వ్యక్తి మాట నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలా ఉంటే గనక నువ్వు పెద్దల ఆలోచన, దైవజనుడి ఆలోచన, నాయకుడి ఆలోచన తీసుకొని ప్రతీదీ చేసినప్పుడు నీవు అంగీకరించబడతావు. ఇక 5వ విషయంకి వచ్చేటప్పటికి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము, త్వరగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 8వ వచనం. అమ్మ నేను అడుగుతాను పాయింట్లు ఎవరినో లేపి అన్ని గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ఆగకుండా స్పష్టంగా చక్కగా చదవండి. లేవీని గూర్చి ఇట్లా నేను లేవీని గూర్చి ఇలా అన్నాడు. ఏమని? నీ తుమ్మీము, నీ ఊరీము. ఇంకో లేవి అండర్లైన్ చేసుకోండి, తుమ్మేము ఊరీము అండర్లైన్ చేసుకోండి. చదవమ్మా. నీ భక్తునికి కలగు మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాద పడితివి. అతడు నేను వాని నెరుగునని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యెహోవా అతని బలమును అంగీకరించు. చాలండి. యెహోవా అతని బలమును అంగీకరించారు. అక్కడ ఒక వ్యక్తి పేరుంది లేవి. అనండి ఒకసారి. ఆ లేవి కలిగి ఉన్నవేంటి? తుమ్మేము, ఊరీము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేవి అనేవాడు దైవజనుడు, లేవి అనేవాడు ఆ సంఘ కాపరి, లేవి అనేవాడు ప్రతిష్ఠించబడినవాడు. ఈ లేవికి ఏమున్నాయంటే తుమ్మేము, ఊరీము అంటే ప్రతిష్టత కలిగిన దైవజనుడు. దేవునికి స్తోత్రం. ప్రతిష్టత కలిగిన వారే అంగీకరించబడతారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రతిష్ఠించబడిన దైవ జనము, దైవ జనము ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే అంగీకరించబడతారు. ఒక ప్రతిష్టత కలిగిన వాడు లేవి, ఒక ప్రతిష్టత కలిగి సేవ చేసిన వాడు లేవి. అసలు లేవి అంటేనే తన కుటుంబమును విడిచిపెట్టి, తన వారిని వదిలిపెట్టి, తన వారిని తృణీకరించి, యేసుని వైపు వెంబడించి, యెహోవాని నమ్ముకొని ఆయన పాదధూళిని సేవ చేస్తున్న వ్యక్తి లేవి. ఈ లేవి ప్రతిష్టత సేవను చేశాడు. అందరూ ఉన్నా లేనట్టుగా సేవ చేశాడు. దేవునికి స్తోత్రం. అందరిని వదిలి సేవ చేశాడు. ప్రతిష్టత అంటే అన్నిటిని విడిచిపెట్టుకొని ప్రభు కొరకు పరిచర్య చేయడం. ప్రతి ఒక్కరు దైవజనులే కాదు, వచ్చుచున్న ప్రతి ఒక్కరు ప్రతిష్టత కలిగి ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో ప్రతిష్టత. నేను ఈ పని చెయ్యను, నేను ఇక్కడికి ఉండను, నేను వీరితో మాట్లాడను, నేను ఇవి ధరించను, ఇవి నేను వాడను, ఇది నేను తినను. ఒక ప్రతిష్టత కలిగినటువంటి, ఒక ప్రతిష్టత కలిగిన సేవ, ఒక ప్రతిష్టత కలిగిన పరిచర్య, ఒక ప్రతిష్టత కలిగినటువంటి సంఘమునకు రావటం ఒక విశ్వాసి ప్రతిష్టతతో ఉండాలి. ఒక దైవజనుడే కాదు, లేదంటే కొంతమంది ప్రతిష్టత తీసుకున్నారు, చర్చిలో ఉంటున్నారా, ఉండట్లేదు. వేస్ట్ అయిపోయింది తల్లి నీ ప్రతిష్టత.
అంటే వాళ్ళకి అభిషేకం ఇచ్చారు, వాళ్ళు తైలం పోసారు కాబట్టి వాళ్ళు ప్రతిష్ఠిత మాకు లేదనుకోవద్దు. నీవు కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. నీవు కూడా నీకు నీవుగా వాక్యమును విని అయ్యా ఈ వాక్యం ప్రకారం జీవిస్తాను నీకు నీవుగా ప్రతిష్ఠించుకోవచ్చు. నీ నోటికి, నీ కళ్ళకి, నీ చెవులకి, నీ ముక్కుకి, నీ శరీరానికి, నీ చేతులకి, నీ కాళ్ళకి నీవు ఒక పరిమితిని పెట్టుకోవచ్చు, ఒక లిమిట్ని పెట్టుకోవచ్చు. ఎవరైతే ప్రతిష్ఠించబడిన విశ్వాసులు ఉంటారో, ఎవరైతే ప్రతిష్ఠించబడిన ఆ ఆత్మీయులు ఉంటారో, ఎవరైతే ప్రతిష్ఠించబడిన సంఘం ఉంటుందో ఆ ప్రతిష్ఠించబడిన వారు అంగీకరించబడతారు. ఇక్కడ లేవీకి తుమ్మేమో, ఊరీము అనేటువంటివి ఉన్నాయంట. అంటే ప్రతిష్ఠత ఉంది లేవీకి. మనకు కూడా ప్రతిష్ఠత ఉండాలి. ఆ ప్రతిష్ఠత ద్వారా ఎలా పడితే నామకార్థంగా భక్తి చేయొద్దు. ఎవరైనా చేస్తారు నామకార్థ భక్తి. ప్రతిష్ఠతతో భక్తి చేయాలి, వైరాగ్యములతో భక్తి చేయాలి. అలా భక్తి చేసినప్పుడే మనము అంగీకరించబడతాం. దైవజనుడు అంగీకరిస్తే దేవుడు కూడా అంగీకరించబడినట్లే. ఇంకా మనం 6వ విషయం చూస్తే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. ఇది చదవద్దు, నా వైపు చూడండి, అందరికీ తెలుసు. అక్కడ ఉన్న సందర్భం, నా వైపు చూడాలి. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళే సందర్భం అది. అయితే హేగే అనేటువంటి ఒక పరిశుద్ధాత్ముడు అందరిని అలంకరించుచూ ఉన్నాడు. ఈమె ఒక్కతే హేగేకి అర్పించుకుంది, హేగేకి లోబడిపోయింది. ఆ హేగేకి ఎప్పుడైతే ఈమె లోబడిందో, ఎప్పుడైతే ఈమె అర్పించుకుందో, ఆ హేగే ఈమెను అలంకరించి రాజు వద్దకు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజు యొక్క దయ ఎవరి మీద పడింది? ఎస్తేరు మీద. ఎస్తేరుని రాణిగా, అతనికి భారీగా ఆయన అంగీకరించాడు. అంటే చూడండి, సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడికి మనం లోబడాలి. పరిశుద్ధుడికి లోబడితే మనం పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధులకి మనం లోబడాలి. ఎస్తేరు ఒక పరిశుద్ధుడికి లోబడింది, ఆమె పరిశుద్ధపరచబడింది. నీవు కూడా పరిశుద్ధుడికి లోబడాలి, పరిశుద్ధపరచబడి అంగీకరించబడతాం. పరిశుద్ధుడైన పరిశుద్ధాత్ముడికి JHS మినిస్ట్రీస్లో పరిశుద్ధాత్మ కొదువు లేదని అనుకుంటున్నాను నేనైతే. పరిశుద్ధాత్మ విస్తారంగా ఉందనుకుంటున్నాను నేనైతే. అన్య భాష ప్రవచనాలు విస్తరించిని అని అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి పరిశుద్ధాత్ముడు JHS మినిస్ట్రీస్లో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడికి నువ్వు లొంగిపోతే, ఈ పరిశుద్ధుడికి నువ్వు అప్పగించుకుంటే నిన్ను పరిశుద్ధపరిచి రేపు ప్రభు రాకళ్ళు నిలబడతాడు. అప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తారు. ఇకేంటిది 6వ మాటకి ఏంటిది? మనం పరిశుద్ధుడికి అప్పగించేసుకోవాలి. మనం పరిశుద్ధుడి కిందకి లోబడిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎన్ని మాటలు అయినాయండి? ఇక చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. ఎలీఫజుతో ఇలాగు సెలవిస్తున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక 7వ మాట, దేవుడు దైవజనుడు నిన్ను అంగీకరించాలంటే ఏం చేయాలి తెలుసా? అక్కడ ఎలీఫాజ్ అన్న పేరు మనం చూస్తున్నాం. ఎలీఫాజు తన స్నేహితులు యోబు మాట్లాడినట్లుగా ఏం మాట్లాడలేదంట? యుక్తమైన మాటలు పలకలేదట. యోబు ఏం పలికాడు? యోబు అంగీకరించబడటానికి కారణం ఏంటి? యుక్తమైన మాటలు యోబు పలికాడు. యోబుని దేవుడు అంగీకరించుకున్నాడు. ఎలీఫాజు తన స్నేహితులు నోరెత్తితే పనికి మాల మాటలు మాట్లాడారు. వీళ్ళ మీదకి యెహోవా అగ్ని వచ్చేసింది. యోబుతో అన్నాడు, యోబు, ఎలీఫాజు వాళ్ళ స్నేహితుల కొరకు వాళ్ళు తెస్తారు, గొర్రెల పిల్లల్ని ఏవో తెస్తారు, దహన బలి ఇవ్వు, నిన్ను బట్టి వాళ్ళని అంగీకరిస్తానన్నాడు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 7వ మాటగా, యుక్తమైన మాటలు ప్రతి విశ్వాసి మాట్లాడాలి. అవసరమైన మాటలు మాట్లాడాలి. మ్రోగెడు కంచులాగా ఉండకూడదు మన మాటలు. తక్కువ మాట్లాడాలి, ఆ తక్కువలోనే ఎక్కువ మోతాదులో స్టోరేజ్ సంపాదించేయాలి. తక్కువే మాట్లాడాలి, ఎక్కువ కృషి చేయాలి. తక్కువే మాట్లాడాలి, ఆ మాట్లాడే దాంట్లో ఓదార్పు వచ్చాడు ఎదుటోడికి. విస్తరించి పొద్దు నుంచి సాయంత్రం దాకా బుల్ల 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 అంటాం కంటే 2 మాటలు ఆమెకి ధైర్యాన్ని ఇచ్చేయాలి.
నువ్వు మాట్లాడే మాటలు తక్కువగా ఉండాలి, యుక్తంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వెవరితోనైనా మాట్లాడితే యుక్తమైన మాటలు మాట్లాడాలి, పనికి మాల మాటలు కాదు, సొప్పనాథి మాటలు కాదు, యుక్తమైన మాటలు అనండి. యుక్తమైన మాటల ద్వారా యోబు ఏం చేయబడ్డాడు? యాక్సెప్టెడ్ అనండి. ఈ మాట అంగీకరించబడ్డాడు. ఎలీఫజు తన స్నేహితులు అంగీకరించకపోవటానికి గల కారణం ఏంటి? వాళ్ళు యుక్తమైన మాటలు మాట్లాడక నెపములు మోపుతూ వంకర మాటలు మాట్లాడుతూ పనికొచ్చే మాటలు పక్కన పెడితే పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళు ఎలీఫజు తన స్నేహితులు. ఎంతమంది ఉన్నారు సంఘంలో పనికి మళ్ళీ మాటలు మాట్లాడేవాళ్ళు? సమయం దొరికిందంటే యుక్తమైన మాటలు. నీ మాట ద్వారా ఏడుస్తున్న వ్యక్తికి ధైర్యం రావాలి. నీ మాట ద్వారా ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నీ మాట పట్టుకున్న వ్యక్తి సంతోషంగా ముందుకెళ్ళాలి. నేను చాలామంది జీవితాల్లో ఒక్క మాట 2 మాటల ధైర్యం ఇస్తానంతే. మేమున్నాం, ప్రభు ఉన్నారు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా మీరు ఉండండి, ప్రభు సహాయం చేస్తారు. చాలామందికి కూడా ఇప్పటికీ అంటారు, అయ్యా నువ్వు చెప్పిన మాటకే నాకు ధైర్యం వచ్చిందయ్యా. అలా అంటారు, మీరు మాటకే నాకు ధైర్యం వచ్చిందయ్యా, నేను ధైర్యంగా శ్రమలను ఎదుర్కోగలుగుతున్నానయ్యా, నేను ధైర్యంగా ఈ అగ్నిలో ఉండగలుగుతున్నానయ్యా. అంటే శ్రమలు పోయినాయ్యా అంటలేదు, మీరు చెప్పిన మాట నన్ను బ్రతికించింది. అందుకే అన్నాడు కదా ప్రభు, మనుషుడు రొట్టె వలన కానే కాదు, రొట్టె వలన కానే కాదు, రొట్టె వలన కానే కాదు. నువ్వు అనుకుంటావు బాదం పప్పులు, జీడిపప్పులు, గన్నేరు పప్పు తిను పుట్టుకుని పోతావు, ఆ పప్పులు ఈలు పప్పుల వల్ల బ్రతకడు మనిషి. దేవుని మాట, దేవుని మాట. ప్రైజ్ లార్డ్. బాగా 3 పూటలు తినే నువ్వు బ్రతుకుతున్నావు, సాయంత్రం 5ంటికి మొహం కడుక్కొని తినే నేను బ్రతుకుతున్నాను. రీజన్ ఒకటే రీజన్, తినకపోతే చచ్చిపోతాం అంటున్నారు జనం నన్ను. నో నెవర్. మనుషుడు రొట్టె వల్ల కాదని బైబిల్ ప్రూవ్ చేసింది. ఆయన నోట నుండి వచ్చే మాట జీవాన్ని ఇస్తుంది. ఎంతమందికి వాక్యం విన్న తర్వాత ఒక్కొక్క రోజు, అంటే ఇప్పుడు కాదు, వాక్యం విని అన్నం తినకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఎప్పుడైనా ఒక్కసారైన సందర్భం వచ్చిందని జీవితంలో వాక్యం విని అన్నం తినబుద్ధి కాలేదయ్యా నాకు? చూసావా, మనుషుడు రొట్టె వల్ల కాదు దీనివల్ల జీవిస్తాడు. బైబిల్ చెప్తే ఏదో అనుకున్నాను కానీ మాట వల్ల జీవిస్తాడా? తినకపోతే సత్తంగా అనుకునేవాడిని. తినకపోయినా ఆ మాట మనకు 1000 ఏనుగుల బలం ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు తినమ్మ 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 అంటారు, ఏడుస్తూ ఉంటుంది. ఒక ఆమంట శ్రమలను బట్టి ఒక రోజంతా తినలేదంట. నేను వెళ్ళి, అమ్మా భోజనం చేయలేదంట కదా, ఏంటమ్మా నీకు వచ్చిన శ్రమ ఏంటో చెప్పన్నా. చెప్పింది, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదయ్యా, అందరూ తినపోతే పోతామమ్మా, గ్లూకోజులు ఎక్కించాలి, అవి ఎక్కించాలి, ఇవి ఎక్కించాలమ్మ, నీరసం అయిపోతాం, ఇంకో అరగంటలో పడిపోతామమ్మ, తినమ్మ తినమ్మ అంటున్నారయ్యా. నాకు తినబుద్ధి కావట్లేదు, నాకు వచ్చే శ్రమలకి, నా భర్త పెట్టే టార్చర్కి ఒకే ఒక్క మాట చెప్పా. ఆ ఒక్క మాట శక్తినిచ్చి ఇన్ని గిన్నెలు అంట్లతో వేసి ఇన్ని బట్టలు ఉతికేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ అన్నారంటే, ఇప్పుడు తిన్నా ఓపికట్టు వచ్చింది, ఎంత పని చేసావంటే. తిండి వలన వచ్చిన ఓపిక కాదే బాబాది, దాసుడు బుచ్చి ఒక్క మాట నాకు ఇచ్చి వెళ్ళాడు. ఆ మాట ఇంత పని చేయడానికి కృషి చేసింది. బలహీనంగా ఉన్నవారు బలవంతులై పని చేయడానికి సిద్ధపడుతున్నారు. మీరు ఆలోచించండి, ఈ మాటలు దేవుని మాట వలన మనిషి బ్రతుకుతాడు. కాబట్టి యుక్తమైన మాటలు అందరూ మాట్లాడాలి. పనికొచ్చే మాటలు మాట్లాడు, 2 మాటలు మాట్లాడు. పనికిరాని మాటలు 100 మాట్లాడిన ప్రయోజనము, పనికొచ్చే మాట 1-2 మాట్లాడిన ప్రయోజనము ఉంటుంది. కాబట్టి నీ మాటలు వేస్ట్ మాట్లాడకుండా, ఎగసెక్కలు మాట్లాడకుండా, ఎక్కిలు మాట్లాడకుండా, సరస్వత్తులు మాట్లాడకుండా, పనికిమాల మాట్లాడకుండా నువ్వు మాట్లాడే మాట అవును కాదు 2 ముక్కల్లో తేల్చేయాలి. నువ్వు మాట్లాడే 2 మాటలు కంటెంట్ దొరికిపోవాలి, వాళ్ళకి ఉద్యమం వచ్చేయాలి, శక్తి వచ్చేయాలి, బలం పొందుకోవాలి. ఆ మాటలు మీరు యుక్తంగా మాట్లాడుదురుగాక. మీరు మాట్లాడే మాటలు అబద్ధం ఉండకూడదు, యుక్తంగా మాట్లాడాలి, సరిగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, ఓదార్చే మాటలు మాట్లాడాలి, ప్రేమ చూపించే మాటలు మాట్లాడాలి, కన్నీరు తుడిచే మాటలు మాట్లాడాలి, రచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. యుక్తంగా మాట్లాడకపోతే ఎలీఫజు అతని స్నేహితులు యుక్తంగా మాట్లాడలేదు. దేవుని కోపం ఎవరి మీదకి వచ్చిందంట? యుక్తంగా మాట్లాడే వాళ్ళ మీద వచ్చింది. యుక్తంగా మాట్లాడే వాళ్ళ మీద దేవుని కోపం కాదు, అంగీకారం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తిని నేను అంగీకరిస్తానంటాడు దేవుడు. ఎందుకంటే యుక్తంగా మాట్లాడుతున్నావు, తగిన మాటలు మాట్లాడు, ఎక్స్ట్రా మాటలు మాట్లాడవు. నువ్వు
2 ముక్కలు మాట్లాడు, చాలా చక్కగా మాట్లాడతావు. కాబట్టి ఈ పూట 7 విషయాలు చెప్పా. 7 విషయాలు, 7 అర్హతలుంటే మనం ఏం చేయబడతాం? ఎవరి చేత? దైవజనుడి చేత. తర్వాత మధ్యాకాశంలో రాకళ్ళు ప్రభు చేత. చెప్పండి 7 మాటలు చెప్పండి. మొదటి మాట ఏక మనసు. ఎవరికి ఉండాలి? రోడ్డుని పోయేవాడికి ఉండాలా? మీ అందరికీ ఉండునుగాక. రెండో మాట ప్రేమ. ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? సహోదరి సహోదరుల మీద ప్రేమ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు అంగీకరించబడతావు. ఇక మూడవ మాట మంచి సాక్ష్యం గల. పెత్తనాలు కావాలా? అధికారాలు కావాలా? చర్చిలో నీకు రెడ్ కార్పెట్ మీద కూర్చుంటావా? ఫ్యాన్ కింద కూర్చుంటావా? 100 సార్లు నీ పేరు పలికితే చర్చుకొస్తావా? నిన్ను చూసి పక్కపక్క నవ్వుతూనే వస్తావా? ఏం కావాలి సంఘంలో? మూడో మాట ఇది. 4వ మాటకు వచ్చేటప్పటికి అమ్మా పెద్దల ఆలోచన అనగా పరిశుద్ధుల ఆలోచన, దైవజనుల ఆలోచన తీసుకోవాలి. అప్పుడు నువ్వు అంగీకరించబడతావు. 5వ మాట ప్రతిష్టత కలిగి భక్తి చేయాలి. సేవకుడే ప్రతిష్టత కలిగి చేయడం కాదు, విశ్వాసులు కూడా ప్రతిష్టాత్మకంగా భక్తి ఖచ్చితంగా చేయాల్సిందే. మీ భక్తుల ప్రతిష్టత ఉండాలి. అన్నిట్లో కలవకూడదు, అన్నిట్లో వేరైపోవాలి. లోకమునకు మనం ప్రత్యేకించబడిన వ్యక్తులం. అర్థమైందా? అన్నిట్లో రాసుకు పూసుకోకూడదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. 6వ మాటకు వచ్చేటప్పటికి అమ్మా పరిశుద్ధులకు పనికి మాలడుకు లోబడుతున్నావు నువ్వు. తాగుబోతుడికి చండాలం, దరిద్రం, తిరుగుబోతులకు లోబడుతున్నావు. పరిశుద్ధులకు లోబడి నిన్ను పరిశుద్ధపరుస్తారు. అప్పుడు ప్రభు రాకుళ్ళు ఎత్తబడతాం. 7వ మాటిక యుక్తమైనవి మాట్లాడితే అంగీకరించబడతావు. ఈ మాటలు ప్రభు దీవించి మీ వినుకులు ఆశీర్వదించుగాక.